సార్ కాయిన్ మార్కెట్ క్యాప్ లో మన కేబీసీ ప్రైస్ చూడండి. ఇప్పుడు ఇప్పుడు ఎలాగుంది చూడండి ఇప్పుడు. 4676 ఉంది సార్. ఎస్. 452. అవును సార్. ఇది మన తాలూకా కాయిన్ రేటు. ఇందాకటి వరకు ఏంటంటే వేరేది సప్లై వచ్చి మన కాయిన్ సప్లై గానీ ఏది లేకుండా వేరే కాయిన్ తాలూకా మాక్సిమం సప్లై ఏదో లక్షల కోట్లతో వచ్చి దాని రేటు కూడా ఏదో హై లెవెల్లో చూపించాడు ఇప్పుడు దాకా. సో మన కేబీసీ ప్రైస్ ఇది. మళ్ళీ మన ఎంఎన్సి ప్రైస్ కూడా ఇందులో చూసుకోవచ్చు. మూన్ కాయిన్ ప్రైస్ కూడా చూడొచ్చు. ఇది ఇన్స్టాల్ చేయలేదు, ఓకే, ప్రాబ్లం లేదు. మన కేబీసీది అయితే మాత్రం ఇది కరెక్ట్ రేట్ అండి. మనది ఎట్టి పరిస్థితుల్లోనే సడన్ గా హైప్ అయిపోద్ది ఆ రకంగా మీరేమీ వరి అవ్వకండి సార్. ఎందుకనంటే గ్రాడ్యువల్ గా పెరుగుతాయి తప్పించి ఒకేసారి 15 రూపాయలు 20 రూపాయలు మనది చూపించే అవకాశం లేదు. రూ. 2 రూ. 3 ఈ రకంగా పెరుగుతుంది. అంతేగాని మన తాలూకాది రేటు ఈ రకంగా ఇది అవ్వదు. తర్వాత బిట్ మార్ట్ లోనే కూడా చూడండి, మనది టోటల్ గా 420095. ఇది ఒరిజినల్ ప్రైస్. మన వాల్యూమ్, మన తాలూకా యూఎస్డిటీ వాల్యూమ్, కేబీసీ వాల్యూమ్ హై అండ్ లో 3 కూడా వెళ్ళి మళ్ళీ 43లో హైయెస్ట్ లోనే స్టాండ్ అయింది అది. ఇది మన తాలూకా ప్రెసెంట్ లైవ్ పరిస్థితి. ఓకే, ఇటు పరిస్థితుల్లోనే ఏమీ వరి అవ్వకండి. ఆల్రెడీ మధ్య మధ్యలో ఇది లాస్ట్ టైం ఒకసారి కేబీసీ అనే ఒక కొత్త కాయిన్ రావడం వల్ల కూడా ఆ కాయిన్ రేట్ కూడా ఇందులో రివీల్ అయ్యింది. ఓకే సార్. ఓకే, ఓకే సార్. ఉమ్, ఇది దీని గురించి అయితే మీరు ఏం వరి అవసరం లేదు సార్. అది మనది ఎప్పుడు కూడా జెన్యున్ గా గ్రాడ్యువల్ గా పెరుగుతాయి తప్పించి సడన్ గా ఒక 4:30ది 5 రూపాయలు 6 రూపాయలు 7 రూపాయలు అవుతుంది తప్పించి సడన్ గా 15 రూపాయలు 16 రూపాయలు 17 రూపాయలు అయ్యే అవకాశం మనకు లేదు. ఎందుకనంటే అంత సప్లై కూడా లేదు. గ్రాడ్యువల్ గా పెరగడానికి అవకాశం ఉంది మనది. అదేమి వర్రీ అవ్వద్దు. ఆల్రెడీ స్క్రీన్ షాట్లు గట్టా మీరు పెడుతున్నారు, కాదని అనడం లేదు. అవేవి ఉండదు. కాయిన్ బిఎక్స్ అని అనేది అది ఆల్రెడీ చూడండి, దాని తాలూకా మెయింటెనెన్స్ లో ఉన్నట్టు మీరు ఫస్ట్ దాంట్లోనే స్టార్ట్ అవ్వగానే చూపిస్తుంది అది అండర్ మెయింటెనెన్స్ అని అనేది. ఓకే, ఒకసారి అబ్జర్వ్ చేశారా కాయిన్ బిఎక్స్ తాలూకాది? కేబీసీ యూఎస్డిటి కొట్టగానే డియర్ కాయిన్ బిఎక్స్ కమ్యూనిటీ వీఆర్ కరెంట్లీ కండక్టింగ్ సిస్టమ్ మెయింటెనెన్స్ డ్యూరింగ్ దిస్ పీరియడ్. ది సిస్టమ్ విల్ బి టెంపరరీ unavailable. We are working to restore services as soon as possible. We appreciate your patience and understanding. Thank you. Please contact our admin. Got it. అంటే ఐఎన్ఆర్ లో ఐఎన్ఆర్ లోనైనా యుఎస్డిటి లోనైనా అది కరెక్ట్ గా చూపించడం లేదు. మెయింటెనెన్స్ లో ఉండేటప్పుడు కొన్ని సిస్టమ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మీరు కేబీసీఐ కాదు, ఎథీరియం కూడా అలాగే పెరిగింది. ఇప్పుడు సడన్ గా $7,000 పెట్టి మళ్ళీ ఒరిజినల్ ప్రైస్కి వచ్చింది ఇప్పుడే. అలా కొన్ని కాయిన్స్ అలా జరుగుతున్నాయి. దానివల్ల మనకు వచ్చే నష్టం అయితే ఏం లేదు. అలాంటి పొజిషన్ లో కొండాలు అమ్మడాలు కూడా జరగవు సార్. అందులోనే ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే కొండాలు అమ్మడాలు ఆ నిమిషంలో జరిగాయి అని అనేసి అంటే అది సిస్టమ్ మెయింటెనెన్స్ కాదు, ఏదో ప్రాబ్లం వచ్చి చేసినట్టు లెక్క. ఓకే, దానివల్ల అయితే ఏం వర్రీ అవ్వకండి. మనకు వచ్చిన సమాచారం అది ఏమీ ప్రాబ్లం లేదు. మనం ఎలాగైనా సరే గ్రాడ్యువల్ గా రేపు బ్యాంకాక్ వెళ్ళినంత వరకు మనం మెయింటైన్ చేసుకోగలిగితే అక్కడ నుంచి మనకు ఒక ఎక్స్చేంజ్ సపోర్ట్ తోని ఎంత దూరమైనా తీసుకెళ్ళడానికి సాఫ్ట్వేర్ వాళ్ళు రెడీగా ఉన్నారు. ఆ విషయం నేను ఆయన నోటితోనే చెప్పారు, కేబీసీ ఏ రకంగా పెంచుతామని అన్నది కూడా. మన కమ్యూనిటీని ఇప్పుడున్న హోల్డర్స్ ని ఒక పదింతలు చేసే ప్లాన్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. మనం ఇప్పుడు ఒక 1000 మంది ఎంతమంది హోల్డర్స్ ఉంటే ఈ రేటు ఉంటే అదే 10 రెట్లు పెరిగింది అనుకోండి, ఎంత రేటు ఉంటుంది అన్నది కూడా మీరు అబ్జర్వ్ చేయండి. తర్వాత
ట్రస్ట్ వ్యాలెట్ లో స్వాపింగ్ అనేది మనం పెట్టలేదు సార్. ఎందుకనంటే అడ్మిన్ సైడ్ నుంచి అక్కడ డాలర్స్ స్వాపింగ్ లో పెట్టాలంటే ఎన్ని కాయిన్స్ పెడితే అంత స్వాపింగ్ కి సరిపడా డాలర్స్ మనం పెట్టాలి. ఇప్పుడు ప్రెసెంట్ మనకు ఆ స్థాయి లేదు కాబట్టి మనం ట్రస్ట్ వ్యాలెట్ లో స్వాపింగ్ గట్టా పెట్టలేదు. ఎవరో ఒకరు మొన్న ఒక 1000 కాయిన్లకో 2000 డాలర్లకో కాయిన్లు కావాలని అనేసి వేరే ఎక్స్చేంజ్ల్లోకి వెళ్ళడం ఇష్టం లేక అందులో స్వాపింగ్ యాక్షన్ ఎవరైనా పెట్టుకోవచ్చు కాబట్టి వాళ్ళు పెట్టుకున్నారు ఎవరో. అవి అయిపోయి ఆ డాలర్స్ అయిపోయి వాళ్ళు క్లోజ్ చేస్తారు. మరి ఇప్పుడు స్వాపింగ్ అవ్వదు, ఇప్పుడు ట్రస్ట్ వ్యాలెట్ లో కూడా అవ్వదు స్వాపింగ్. సో అదే పరిస్థితి. సో మనకు జెన్యున్ గా అవుతుంది, బిట్ మార్ట్ అవుట్ అవుతుంది. కాయిన్ బిఎక్స్ లో కొంచెం మెయింటెనెన్స్ ఉంది, అది కూడా జెన్యున్ గానే జరుగుతుంది. ప్రెసెంట్ అండర్ మెయింటెనెన్స్ లో ఉన్నది. బిట్ మార్ట్ లో ఏమైనా కొనుక్కుంటే కొనుక్కోండి, అది పరిస్థితి. ఓకే ఫ్రెండ్స్. తర్వాత మనం ఎవరో సంతోషి, ఆ, మీరు వీడికి ఒకసారి అన్మ్యూట్ చేస్తున్నాను. సంతోష్ గారు మీరు అన్మ్యూట్ చేసుకోండి, నేను ప్లాన్ చేసే ముందే మీరు పెట్టారు. చెప్పండి సంతోష్ గారు. పాయింట్ టూ ఎక్స్ అంటే ఏంటి సార్? నాకు అది అర్థం కాలేదు. కాయిన్ బిఎక్స్ ఒక ఎక్స్చేంజ్ అండి అది. ఎక్స్చేంజ్ అది కొనుక్కోవాలి సార్ కంపల్సరీగా? కంపల్సరీ ఏం కాదండి, ఎక్స్చేంజ్లో క్రిప్టో కొనుక్కున్న వాళ్ళు కొనుక్కుంటారు, అమ్ముకున్న వాళ్ళు అమ్ముకుంటారు, అదో మార్కెట్ అది. అలాగే మన కేబీసీ కాయిన్ అందులోని ఐఎన్ఆర్ లోని యూఎస్డిటీలో రెండిట్లోని లిస్టింగ్ లో ఉంది. ప్రెసెంట్ అది ఓకే. అది మెయింటెనెన్స్ లో ఉంది. మెయింటెనెన్స్ లో ఉన్నప్పుడు కొనడానికి అమ్మడానికి అవ్వదు, తర్వాత చేసుకోవచ్చు అది. అలాగేనండి. అదే బ్యాంకాక్ మీటింగ్ తర్వాత అవుతుందంటారా? లేదు సార్, బ్యాంకాక్ మీటింగ్ తర్వాత అయ్యేది మోనెక్స్, మన ఎక్స్చేంజ్, ఓన్ ఎక్స్చేంజ్. ఓకే ఓకే. అదే ఎంఎన్సి ప్రెసెంట్ కాయిన్ అటు. అవును సార్, అవును సార్. ఓకే సార్, ఓకే. ఓకే సార్. ఓకే ఓకే సార్. ఓకే ఓకే సార్. తర్వాత ఇవాళ ప్లాన్ మనం ప్లాన్ చెప్పుకోవడానికి ముందుకెళ్దాం. ఆల్రెడీ 200 వచ్చారు. ఇవాళ వెరైటీగా మామూలుగా పీడిఎఫ్ తో చెప్పుకుందాం సార్. మహేష్ గారు. సార్ అలాగే సార్. ఎవరో వెంకీ అని అదే. మళ్ళీ హ్యాండ్ రైజ్ చేశారు. పర్లేదు, మీరేమన్నా మరి ఈ చెప్పండి. ప్లాన్ ఎప్రూవల్ చెప్పేద్దాం. ఎందుకనంటే ఇవాళ 8 గంటలకి సాఫ్ట్వేర్ వాళ్ళతో మీటింగ్ కదా మళ్ళీ. అవునవును. మనం ముందు ప్లాన్ ప్రెజెంటేషన్ చెప్పాక టైం పెట్టి అప్పుడు హ్యాండ్ రైజ్లు మాట్లాడండి. లేకపోతే వెంకీ గారు ఒకసారి మాట్లాడండి, మీకు అన్మ్యూట్ ఇచ్చాను. వెంకీ గారు మాట్లాడండి సార్. వెంకీ గారు. ఓకే, ఆయన ఏదో సరదాగా హ్యాండ్ రైజ్ చేసినట్టున్నారు. ఓకే సార్, ప్లాన్ లోకి వెళ్ళిపోదాం. మనం ఆ, ఇవాళ పీడిఎఫ్ తో ప్లాన్ ప్రెజెంటేషన్ చెప్పుకుందాం సార్. ఇది ఓల్డ్ పీడిఎఫ్ ఇది. ఇది 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 కొత్తదే సార్, పైనుంచి రెండోది. ఇది కొత్తది. ఎస్ ఎస్ ఎస్. ఓకే సార్. సార్ ఇప్పుడు క్లియర్ గా ఉంది కదా? ఎస్ ఎస్ సార్. ఓకే సార్, వెల్కమ్ టు మోనెక్స్, ఇండియాస్ #1 క్రిప్టో ఎక్స్చేంజ్. ఇండియన్ బేస్డ్ ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ మంది. ఒక పీడిఎఫ్ఏ కాదు, ఎక్స్చేంజ్ కూడా అద్భుతంగా ఒక క్యాచీ కలర్స్ తో మార్కెటింగ్ అనేది, ఒక పీపుల్ అట్రాక్ట్ అవ్వాలనంటే దానికి ఉన్న కలర్స్ బ్యాక్గ్రౌండ్ కూడా ఇంపార్టెంట్ అండి. అటువంటి
ఒక రెగ్యులర్ లోగోతో మనకి ఎప్పుడైనా చూడండి, వీళ్ళు వర్క్ చేస్తున్న విధానం ఎలాగో తెలుస్తుందనంటే, మనకు ఎవరైనా ఒక వర్క్ చేస్తున్నారనే విధానం తెలియాలంటే ఆ రోబో అనేది ఫస్ట్ నుంచి వాళ్ళ తాలూకా లోగో కింద వాళ్ళు రెగ్యులర్ గా దాన్ని రకరకాలుగా మెయింటైన్ చేస్తూ దానితోనే ఒక మామూలుగా లోగోస్ ఏటి ఉంది, కాయిన్ తాలూకా ఇదేటి ఉంది, మొత్తం అన్ని కలిపి ఆ రోబోతోనే డిజైన్ చేయించేటట్టు పెడుతున్నారు. అది ఒక మన తాలూకా అంటే క్యాచీగా మనకు ఉండడానికి అదొక అడ్వాంటేజ్ అండి. ఓకే ఫ్రెండ్స్, అవర్ ప్రోడక్ట్స్ అవర్ ప్రోడక్ట్స్ ఏంటని అనేసి అంటే మీకు ముందే చెప్పాం. మూన్టెక్ బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే మనం ఓన్ బ్లాక్ చైన్ టెక్నాలజీ రేపు డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. దానికి ఆల్రెడీ వర్కింగ్ కూడా జరుగుతుంది. అలా కాకుండా మోనెక్స్ స్వాపింగ్ అనే ఆప్షన్ కూడా ఇందులో ఉంది. డాలర్ టు ఐఎన్ఆర్, డాలర్ టు ఎంఎన్సి స్వాపింగ్ కూడా ఉంది. వీళ్ళు మూన్ సిటీ వాళ్ళు ఓన్ కాయిన్, మూన్ కాయిన్, ఎంఎన్సి కాయిన్, ఇది ప్రతి ఎక్స్చేంజ్ కి ఒక సొంత కాయిన్ ఉండేటట్టు వీళ్ళు అన్నిట్ల మీద తక్కువ కాయిన్స్ అంటే 5 కోట్లు మాత్రమే రిలీజ్ చేశారండి. అందులో ఒక కోటి కంపెనీ వాటాకి, 2 కోట్లు లిస్టింగ్ అండ్ లిక్విడిటీకి, బైనాన్స్ దగ్గర నుంచి అన్ని ఎక్స్చేంజ్లు టాప్ మోస్ట్ ఎక్స్చేంజ్ల్లో లిస్టింగ్ అండ్ లిక్విడిటీకి 2 crores, ఒక 2 crores పబ్లిక్ వాటా అంటే మనం ఏదైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్నామో దానికి ఒక 10 లక్షల మందికి ఒక 20 కాయిన్లు చొప్పున 2 కోట్లు. ఇది ఎంఎన్సి తాలూకా హిస్టరీ అండి, 5 crores తాలూకాది. అలాగే వన్ యూఎస్డిటీ ఆఫర్ అనేది ఒక లాటరీ సిస్టమ్ అనేది పెట్టడం జరిగింది. అందులో 12-14 ఐటమ్స్ పెట్టారు. మనకి బిట్ కాయిన్, బెంజ్ కారు అంటే మనం పూర్తి రేట్ ఇచ్చి కొనుక్కోలేనప్పుడు లాటరీతోనే సాధించడం అనేది ఒక రకంగా అదృష్టానికి చిహ్నం కింద భావిస్తారు చాలా మంది. అలాగే $1 పెట్టి $50 నుంచి బిట్ కాయిన్ వరకు అన్నీ కూడా అందులో ఉన్నాయండి. మనకు నచ్చినట్టు అంటే పెట్టాలని రూల్ ఏం కాదు, బట్ పెట్టుకోవడం వల్ల మన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి $1తోని ఏదైనా అందులో కొనుక్కోవచ్చు, టికెట్ తీసుకోవచ్చు. అది మోనెక్స్ P2P. ఇది నిన్న మనకి శ్రీనివాస్ రెడ్డి గారు మోనెక్స్ ఫౌండర్ వచ్చి చెప్పారు. P2P అనేది ఇప్పుడు ఒకే ఒక ఎక్స్చేంజ్ లో చాలా పర్ఫెక్ట్ గా రన్ అవుతుంది, అది బైనాన్స్. దానితో సమానంగా మనము కూడా అంతే నమ్మకంతో కస్టమర్ కి సర్వీస్ అందించాలని టార్గెట్ తోనే వీళ్ళు ఇప్పుడు మోనెక్స్ వాళ్ళు దిగుతున్నారు. సో ఎప్పటికైనా రీచ్ అయ్యేటట్టే వాళ్ళు తాలూకా ప్లాన్స్ అన్నీ ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, తర్వాత ఇది Web3 వ్యాలెట్ అండి. ఇది ఈ మోనెక్స్ క్రిప్టో ఎక్స్చేంజ్ అని అనేది Web3 వ్యాలెట్ లో రన్ అవుతుంది, ఏఐ క్యాంపెనియన్ లో రన్ అవుతుంది. ఇది మోనెక్స్ ట్రేడింగ్ మన ఎక్స్చేంజ్ తాలూకా ట్రేడింగ్ ఎక్స్చేంజ్ కాబట్టి మోనెక్స్ ట్రేడింగ్ ప్లస్ మోనెక్స్ స్టేకింగ్ కూడా ఉంది. స్టేకింగ్ అనేది ప్రెసెంట్ ఒక 4-5 కాయిన్లు అంటే యుఎస్డిటి, ఎంఎన్సి, కేబిసి, సొలోనా ఇవన్నీ కూడా స్టేకింగ్ లో పెట్టుకొని 1 month దగ్గర నుంచి ఇయర్లీ వరకు రకరకాల ప్లాన్ తో వాళ్ళు ట్రేడింగ్ చేసి మనకి ఇచ్చే పర్సంటేజ్ స్టేకింగ్ ఒక 4 కాయిన్లకు ప్రెసెంట్ పెట్టారు. అది స్టేకింగ్ ప్లాట్ఫామ్ అని అనేది ప్రీ రిలీజ్ నుంచే స్టార్ట్ చేయడం జరిగింది. అది కాకుండా మోనెక్స్ ఇన్సూరెన్స్, ఇది ప్రెసెంట్ ఏంటంటే ఒక చిన్న పర్మిషన్ గురించి పాజ్ లో పెట్టారు. ఇప్పుడు దాకా ఎవరైతే ఇన్సూరెన్స్ తీసుకున్నారో వాళ్ళకి సేమ్ మొదట్లో చెప్పిన పాలసీలు అన్నీ కూడా వర్తిస్తాయి. రేపు పొద్దున్న కొంచెం ఇందులోని చేంజ్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అది ఎప్పుడు ఏటని అనేది కంపెనీ వాళ్ళు అనౌన్స్ చేస్తారు. అప్పుడు దాకా ఆ ఆప్షన్ కమింగ్ సూన్ అని వస్తుంది. ఇవి వీళ్ళ తాలూకా ప్రోడక్ట్స్ అండి. ఇది మోనెక్స్ అనేది ఒక నెక్స్ట్ జనరేషన్ క్రిప్టో ఎక్స్చేంజ్ బిల్ట్ ఫర్ స్పీడ్ అండ్ సెక్యూరిటీ అండ్ సింప్లిసిటీ. ఇది మన తాలూకా స్పీడ్ కి, సెక్యూరిటీకి, సింప్లిసిటీకి ఒక సింబల్ లాగా దీన్ని వాడడానికి వాళ్ళు రెడీ అవుతున్నారు. మనకి మొన్న లాస్ట్ జూలై 25th లాంచ్ అయ్యి రేపు బ్యాంకాక్ లో రిలీజ్ అవ్వడానికి ఇవన్నీ ఆప్షన్స్ కూడా వాళ్ళు దీని తాలూకా స్పెషాలిటీస్ అన్ని కూడా ఇందులో రాశారు. వెదర్ యు ఆర్ ఏ బిగినర్ ఆర్ ఏ ప్రో ట్రేడర్, అవర్ అవర్ intuitive platform gives you the tools to buy, sell and manage digital assets with confidence. సార్ ఇక్కడ ఒక్కసారి చూడండి, వెదర్ యు ఆర్ ఏ బిగినర్ ఆర్ ఏ ప్రో ట్రేడర్ అంటే మీరు ట్రేడింగ్ అనేది మీరు స్టార్టింగ్ లో ఉన్న ప్రో ట్రేడర్ అయినా మా తాలూకా ఎక్స్చేంజ్
బై, సెల్ అండ్ మేనేజ్ డిజిటల్ అసెట్స్ విత్ కాన్ఫిడెంట్ గా టూల్స్ టు బై అన్ని సెల్లోను కూడా మేము 100% మీ కాన్ఫిడెన్స్ తోని చేసుకునేటట్టు మీకు అవకాశం ఇస్తున్నాం. విత్ అల్ట్రా లో ఫీజ్, లైట్నింగ్ ఫాస్ట్ ఎగ్జిక్యూషన్ అండ్ అడ్వాన్స్డ్ ట్రేడింగ్ ఫీచర్స్, మూనెక్స్ ఈజ్ యువర్ లాంచ్ ప్యాడ్ టు స్మార్టర్ క్రిప్టో ఎక్స్పీరియన్స్. మీకు ఇదొక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ కింద మేము లో ఫీజ్తో లైట్నింగ్ ఫాస్ట్ ఎగ్జిక్యూషన్తో మేము దీన్ని రిలీజ్ చేస్తున్నాం. అది సార్ బిల్ట్ ఫర్ సెక్యూరిటీ, ట్రస్టెడ్ బై ట్రేడర్స్. ట్రేడర్స్ కి బాగా అనుకూలంగా ఉండేటట్టు దీన్ని డిజైన్ చేయడం జరిగింది. ట్రేడ్ ఎనీ టైమ్ ఎనీవేర్, స్కాన్ టు డౌన్లోడ్. అది ఎనీ టైమ్ అని అనేది ఏంటంటే ఏది ఎక్స్చేంజ్ అయినా సరే 24 hours 365 days రన్ అవుతాయి. అది కామన్. అది అదే విధంగా మంది కూడా ఎనీ టైమ్ ఎనీవేర్, ఎక్కడైనా సరే మీరు ఆ సెల్ పట్టుకొని ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళినా సరే వన్స్ మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత కంటిన్యూగా ఎనీ టైమ్ ఎనీవేర్ మీరు ట్రేడింగ్ చేసుకోవడానికి మీకు అవకాశం ఉంది. ఇది ఫ్యూచర్లో ఎఫ్ఐయు పర్మిషన్తో రేపు మేము అనుకునే అంచనా ప్రకారం 20వ తారీఖు లోపు ప్లే స్టోర్ అంటే యాప్ స్టోర్, గూగుల్ ప్లే, ఆండ్రాయిడ్ ఏపీకే, ఏపీఐ, ఈ ఆండ్రాయిడ్ ఏపీకే అనేది పోయి మనకి ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఇండస్ స్టోరు, యాపిల్ స్టోరు, గూగుల్ ప్లే స్టోరు ఈ అన్నిటిలోని కూడా రేపు 20th లోపునే మనకు వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఓకే ఫ్రెండ్స్, మనకి ఫస్ట్ టైం మూనెక్స్ డెబిట్ కార్డు యూజర్స్ ఆఫ్ మూనెక్స్ కార్డు యూ కెన్ విత్డ్రా యువర్ క్రిప్టో అసెట్స్ ఫ్రమ్ ఎనీ ఏటీఎం మిషన్స్. యూ కెన్ స్వైప్ అండ్ యూ కెన్ పే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఆల్సో. ఒక కొత్త విధానంలోనే ఇప్పుడు దాకా ఎనీ ఎక్స్చేంజ్ అంటే ప్రపంచంలో ఇంకెక్కడ ఉన్నాయో తెలియదు, మన ఇండియాలో మాత్రం ఇది ఫస్ట్ టైం అని చెప్పొచ్చు. యూఏఈ లేనేదో కొన్ని ఉన్నాయి. దాన్ని బేస్ చేసుకునే వీఆర్ హ్యాపీ టు అనౌన్స్ మూనెక్స్ లాంచింగ్ మూనెక్స్ డెబిట్ కార్డ్ ఫస్ట్ టైం ఇన్ ఇండియా. ఇంట్రడ్యూస్ డెబిట్ కార్డ్ ఇన్ క్రిప్టో ఇండస్ట్రీ. ఫస్ట్ టైం క్రిప్టో ఇండస్ట్రీలో ఒక డెబిట్ కార్డ్ని, వీసా కార్డ్ని ఇష్యూ చేసే మొదటి ఎక్స్చేంజ్ గా మన పేరు చరిత్రలో ఉండబోతుంది. స్టేకింగ్ ప్రోగ్రామ్ ఆల్సో అవైలబుల్. మీకు ఇందాక చెప్పాను ఒక 4 కాయిన్స్ స్టేకింగ్: యుఎస్డిటి, బీటీసీ, బిఎన్బి, సొలోనా, కేబీసీ అండ్ ఎంఎన్సి. ఈ 6 కాయిన్లు కూడా ఇందులోని స్టేకింగ్ ప్లాట్ఫామ్ లో ఉన్నాయి. ప్లస్ మనది 2 ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ అంటే గూగుల్ ఆథెంటికేషన్, ప్లస్ ఎక్స్ట్రా లేయర్ ఆఫ్ సెక్యూరిటీ, ఈమెయిల్ వెరిఫికేషన్, మొబైల్ ఓటీపీ, ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ వ్యాలిడ్ అంటే కేవైసీ ఎలోకి అది సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా అన్ని ఇచ్చింది కాకుండా మనం డబుల్ సెక్యూరిటీతో మనం వెళ్తున్నాం. ఎక్స్ట్రా లేయర్ ఆఫ్ సెక్యూరిటీ అంటే అదే. ఓకే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ క్యాంపెయిన్ తో రన్ అవుతుంది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఐఓటీ అంటే ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వాళ్ళకి తెలుస్తుంది. ఇది చాలా అద్భుతమైన ఒక ఆప్షన్ లాంటిది వాళ్ళకి. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ప్లస్ బిగ్ డేటా అండ్ అనాలిటిక్స్. అంటే బిగ్ డేటా అండ్ అనాలిటిక్స్ అని అంటే మనకి క్లౌడ్ కంప్యూటింగ్, మన తాలూకా డేటా హిస్టరీ. మీరు ఏదైనా కొన్ని ఎక్స్చేంజ్లో చూడండి, కొంత డేటా వచ్చి ఆ బ్యాక్ సైడ్ డేటా మనకు కనబడదు. అంటే వాళ్ళు డేటా లిమిటెడ్ గా మనకు చూపిస్తారు, వాళ్ళకి ఖర్చు ఎక్కువ అనేసి. అలాంటిది హైయెస్ట్ బిగ్ డేటా అనాలిటిక్స్ అండ్ క్లౌడ్ కంప్యూటింగ్ ఇందులో పెట్టడం వల్ల మనకు హిస్టరీ, చాలా హిస్టరీ మనకు అందులో రివీల్ అవుతుంటుంది. అదొక మంచి ఆప్షన్ అండి, విచ్ ఈస్ ద రైట్ పాత్. ఇవేటని అనేసి అంటే మనకు ప్రతి ఒక్క మనిషికి కావాల్సింది మనీ, ఒక కారు, బయట ఫ్యామిలీతో ట్రావెలింగ్, ఒక బంగ్లా, ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఇవన్నీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండేటప్పుడే ఇవన్నీ జరుగుతాయి. అటువంటి ఒక ఆప్షన్ మనకి వీళ్ళు కల్పించడం జరిగింది. వాళ్ళు పెట్టే ప్లాన్ ప్రకారం కూడా చూసుకుంటే మనం ఇప్పుడు ప్లాన్లోకి వెళ్ళేటప్పుడు మీకు అర్థం అవుతుంది. వై చూజ్ మోనెక్స్ ఎక్స్చేంజ్, ఎక్స్పర్టైజ్, సెక్యూరిటీ, సపోర్ట్, గ్లోబల్ రీచ్. అంటే మన తాలూకా అడ్వాన్స్డ్ ఆప్షన్స్ ఇవన్నీ కూడా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు రిఫరల్ ప్రోగ్రాంలోకి వెళ్దాం. మనం అన్ని ఎక్స్చేంజ్ లాగే మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ఇది ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఎటువంటి ప్రోగ్రాము కూడా అవసరం లేకుండా కూడా మీరు ట్రేడింగ్ చేసుకోవచ్చు. కానీ ఆ ట్రేడింగ్ చేసుకోవడం వల్ల మీకు ఒక కేబీసీ కూడా ఒక 5 కాయిన్స్ మీకు ఫ్రీగా వస్తాయి. అంటే ఫస్ట్ ఆ ఏ డ్రాప్ కింద మీకు వెంటనే వస్తాయి అవి. అలా కాకుండా మనం ఒక $20 మినిమం ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ కానీ పెట్టుకోగలిగితే
మనకున్న బెనిఫిట్స్ ఏంటనేది మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ బెనిఫిట్స్ ఏంటనంటే, ఫస్ట్ బెనిఫిట్స్ మనకి $20 పెట్టుకొని మనం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్గా మనం కార్డు తీసుకుంటున్నాం కాబట్టి లైఫ్ లాంగ్, అంటే ఒక బైనాన్స్ లోని కానీ బిట్మార్ట్ లో కానీ ఎటువంటి ఎక్స్చేంజ్ లో చూస్తే మనం అన్లిమిటెడ్ ట్రేడింగ్ చేసుకోవడానికి ఇంత అనేసి వాల్యూ పెడతారు వాళ్ళు. మినిమం $100 ఉంది, అటుపైన ఎంతైనా పెడతారు. బైనాన్స్ ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. బట్ అలా తీసుకోవడం వల్ల వాళ్ళకి బెనిఫిట్ ఏంటని అనేసి అంటే వాళ్ళు అన్లిమిటెడ్ ట్రేడింగ్ చేసుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ప్లస్ ఆటోపోల్ ఇన్కమ్, అదే ఎయిర్ డ్రాప్ ఇన్కమ్. ఏదైనా కాయిన్ లిస్టింగ్ అయితే కొన్ని కాయిన్లు వాళ్ళకి రావడం జరుగుతుంది. ఆ డబ్బులు మీరు కట్టిన $100 వల్ల ఎటువంటి ఉపయోగం అంతకు మించి ఉండదు. అయితే మనకి ఇప్పుడు ఈ మూనెక్స్ లోని ఈ $20 మినిమం ప్లాన్, అంటే $20 అంటే ఈ రోజుల్లో 1860, 1880 ఇలా మినిమం ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల వీళ్ళు డైరెక్ట్ గా అదే ఆప్షన్లో ఆ రెండు కూడా ఇస్తూ, ఆ రెండు అంటే ఏంటనంటే ఎయిర్ డ్రాప్స్ ఈ లైఫ్ లోని ఎప్పుడు ఏ కాయిన్ అయినా ఇందులో లిస్టింగ్ అయితే ఆ కాయిన్ గల ఓనర్ ఇచ్చే ఎయిర్ డ్రాప్ అనేది మన ఫ్యామిలీ మెంబర్స్ కి సమానంగా పంచడం జరుగుతుంది. ఇది కన్ఫర్మ్, ఇది 100%. ప్లస్ మీరు ఎటువంటి పరిస్థితుల్లోనైనా సబ్స్క్రిప్షన్ చేసుకున్న $20 సబ్స్క్రిప్షన్ చేసుకున్న వాళ్ళు అన్లిమిటెడ్ ట్రేడింగ్ అనేది అన్ని ఎక్స్చేంజ్లతో పాటు ఇది కూడా మీకు వర్తిస్తుంది. ఎన్నిసార్లు P2P ట్రాన్సాక్షన్ చేసుకున్నా యు ఆర్ ద ఫ్యామిలీ మెంబర్ కాబట్టి ఆ ఆప్షన్ కంటిన్యూగా రెగ్యులర్ గా ఉంటుంది. అది కాకుండా కేబీసీ అనే కాయిన్ మన మూన్టెక్ సొల్యూషన్ వాళ్ళు కనిపెట్టింది, అంటే క్రియేట్ చేసింది కేబీసీ అనేది. దానివల్ల మనకేటి ఉపయోగం, ఇది మాట్లాడుకోవడం ఎందుకని అనేసి అంటే మీరు ఆల్రెడీ రిజిస్టర్ చేసుకునేటప్పుడు 5 కాయిన్లు మీకు వెంటనే వచ్చేస్తాయి. అది కాకుండా $20తో సబ్స్క్రిప్షన్ చేసుకోవడం వల్ల మీకు మరొక 50 కాయిన్లు వస్తాయి. అలాగే మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఫస్ట్ లెవెల్లో నలుగురిని వేసుకోవడం వల్ల మరొక 100 కాయిన్లు కలుస్తాయి. చూడండి, 155 కాయిన్లు. మనం 21 పైసలు ఉన్న కాయిన్ని ఇప్పుడు 4.5 దగ్గరికి తీసుకొని వెళ్ళాం. ఇది రేపు పండగలోనే మూనెక్స్ అనే ఎక్స్చేంజ్ రిలీజ్ అయిన తర్వాత దీన్ని అడాప్షన్ కాయిన్ గా తీసుకోవడం వలన దీని భవిష్యత్తే పూర్తిగా రేపు మంత్ ఎండింగ్ నుంచి మారిపోబోతుంది. అందరూ అర్థం చేసుకోండి. దీని భవిష్యత్ ఏంటి, మనం బ్యాంకాక్ లో అడుగు పెట్టినంత వరకే కేబీసీ 100% అందరికీ దొరికే ఛాన్స్ ఉంది. వన్స్ బ్యాంకాక్ లోని మూనెక్స్ లోని కానీ అది అడాప్షన్ కాయిన్ గా రిలీజ్ అయితే వాళ్ళు ప్లాన్స్ స్టార్ట్ చేస్తే మొత్తం టోటల్ గా బయట కమ్యూనిటీ మొత్తానికి మన కాయిన్ ని సప్లై చేయడం ఒకటే డ్యూటీ కింద పెట్టుకున్నారు. అంటే హోల్డర్స్ అని పెంచుతారు, ట్రేడర్స్ అని పెంచుతారు, ఇంటర్నేషనల్ కమ్యూనిటీని పెంచుతారు. ఇన్ని రకాలైన ప్లాన్స్ వాళ్ళు వేసుకున్నారు. ఓకే ఫ్రెండ్స్, అటువంటి కేబీసీ కాయిన్ మీకు 155 కాయిన్స్ వస్తాయి. మీరు సబ్స్క్రిప్షన్ చేసుకోవడం వల్ల మీ కింద నలుగురు నేర్చుకోవడం వల్ల 155 కాయిన్స్ వస్తాయి. అది కాకుండా ఎంఎన్సి అనే కాయిన్ మీకు చెప్పాను ఇందాక, థర్డ్ బెనిఫిట్ కింద. ఫస్ట్ బెనిఫిట్ ఏంటి, ఎయిర్ డ్రాప్స్ కాయిన్స్ లైఫ్ లాంగ్ వస్తాయి. రెండో బెనిఫిట్ మనకి 55 నుంచి 155 వరకు, అంటే మీరు సబ్స్క్రిప్షన్ చేసి ఊరుకుంటే 55 కాయిన్స్ వస్తాయి. ఏమైనా నలుగురిని చేసుకోగలిగితే 155 కాయిన్స్ వస్తాయి. ఇది సెకండ్ బెనిఫిట్. థర్డ్ బెనిఫిట్ యూ కెన్ బిగ్ లాటరీ కింద చెప్పుకోవచ్చు. ఎంఎన్సి అనే కాయిన్ వాళ్ళ ఓన్ కాయిన్ అండి. మీకు ఇందాక చెప్పిందే వాళ్ళ ఓన్ కాయిన్ అది. దానిని మనం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ గా జాయిన్ అయినందుకు వాళ్ళు పబ్లిక్ పంచే ఎయిర్ డ్రాప్ ఏంటనంటే మీరు సబ్స్క్రిప్షన్ చేసుకున్న సెకండ్ లోనే వాళ్ళకి ఒక కాయిన్ ఎంఎన్సి పడిపోద్ది. అలాగా ఎవ్రీ మంత్ సేమ్ టైంలో 20 నెలలు 20 కాయిన్లు, అంటే ఈ ఫస్ట్ నెల కాకుండా మిగతా 19 నెలలు 20 కాయిన్లు మొత్తంగా మీకు కంటిన్యూగా ఎవ్రీ మంత్ ఒక కాయిన్ చొప్పున పడుతుంది. ఇది 2 కోట్లు, అంటే 10 లక్షల మంది వరకే ఈ ఆఫర్ ఉంటుంది. ఫస్ట్ కేబీసీ అనేది రేపు బ్యాంకాక్ వెళ్ళిన తర్వాత డిసైడ్ ఉంటుంది. ఎంఎన్సి అనేది 10 లక్షల మందికి పక్కా. అది మార్కెట్లో $1 పెట్టిన తర్వాత స్వాపింగ్ పెడితే
ఇవాళ $5 నుంచి $6 మధ్యలో రన్ అవుతుంది. $6 దగ్గర దగ్గర ఉన్నది. అటువంటిది రేపొద్దున బ్యాంకాక్ వెళ్ళేటప్పటికి అది $10 అయినా సరే మీకు వచ్చిన 2 కాయిన్లు మీరు ట్రేడింగ్ లో అమ్మేసుకున్నా మీ $20 మీకు వెనక్కి వచ్చేస్తుంది. అటువంటిది 20 కాయిన్లు వస్తాయి. అప్పుడు $50 అయినా వాళ్ళు కంటిన్యూగా దీని ఓన్ కాయిన్ యూటిలిటీకే వాడడానికి ప్రిపేర్ అయ్యారు కాబట్టి మీకు ఎటువంటి పరిస్థితుల్లోనే 20 కాయిన్లు కూడా డాలర్ రేటుకి సంబంధం లేకుండా మీరు ఫ్యామిలీ మెంబర్ అయినందుకు ఎవ్రీ మంత్ ఒక కాయిన్ ఆ 20 నెలల తర్వాత $100 అయ్యింది కదా అని మనకు తగ్గించి ఇవ్వడం గట్ట అలాంటివి ఏటి ఉండదు. 20 నెలలు 20 కాయిన్లు ఫస్ట్ 10 లక్షలకి కంపల్సరిగా మనకి ఎయిర్ డ్రాప్ కింద వస్తున్నాయి. అది స్పాట్ లోని ఎంత రేట్ ఉన్నా సరే రేపు ట్రేడింగ్ స్టార్ట్ చేశాక అమ్మేసుకోవచ్చు. ఇది థర్డ్ బెనిఫిట్. 3 బెనిఫిట్లు అయ్యాయి. ఫోర్త్ బెనిఫిట్ ఆటోపోల్ ఇన్కమ్ సార్. ఆటోపోల్ ఇన్కమ్ అనేది ఇది ఒక డిఫరెంట్ ఆటోపోల్ సిస్టమ్. డిఫరెంట్ ఆటోపోల్ సిస్టమ్ అని ఎందుకన్నామనంటే మొత్తం టోటల్ గా వీళ్ళు రిలీజ్ చేయబోతున్న ఒక 14 నుంచి 17 కంట్రీస్ తాలూకా మొత్తం పాపులేషన్ అంతా కలిపి సింగిల్ లైన్ లోనే పెట్టారు. అంటే గ్లోబల్ ఆటోపోల్ సిస్టమ్ అని అందుకే అన్నారు. ఇందులో మీరు ఎంటర్ అవ్వడానికి ఎటువంటి కండిషన్ కూడా లేదు. $20తో మీరు సబ్స్క్రిప్షన్ చేసుకున్న సెకండ్ లో మీరు ఆటోపోల్లో లైన్ లోకి వెళ్తారు. సిస్టమ్ లో మీ ఆర్డర్ ప్రకారం మీ ముందున్న వాళ్ళు వచ్చిన దాని ప్రకారం మీకు కంటిన్యూగా స్టార్ట్ అవుతూనే ఉంటది. 1వ లెవెల్ నుంచి 8వ లెవెల్ అంటే 8 లెవెల్ ఇన్కమ్ కింద 4 మ్యాట్రిక్స్ లో దీన్ని పెట్టారు. అంటే మనం కట్టిన $20 లో 13.5 లెవెల్ ఇన్కమ్ పోను $4 ఆటోపోల్కి వెళ్తుంది. అది $0.5 చెప్పున మన కింద ఎవరు జాయిన్ అయినా, ఏ కంట్రీలో జాయిన్ అయినా, ఏ రాష్ట్రంలో జాయిన్ అయినా, ఏ జిల్లాలో జాయిన్ అయినా మన తర్వాత మన ఆర్డర్ ప్రకారం $0.5 చెప్పున ఫిలప్ అవుతూనే ఉంటుంది. మన ఆర్డర్ వచ్చిందా వరాసుగా ఫిలప్ అయిపోతుంది. మన తర్వాత మిగతాది మళ్ళీ అలాగే వెళ్తుంది. మళ్ళీ నెక్స్ట్ వర్స్ మనకు వస్తుంది. అలాగే $0.5 చెప్పిన 8 లెవెల్స్ ఇన్కమ్. ఇది ఒక అద్భుతమైన ఇన్కమ్ అండి. టోటల్ గా $43,690 అంటే 42 లక్షలండి ఇన్కమ్. ఇది మీరు సబ్స్క్రిప్షన్ చేసుకొని మీరు ఒక ఫిక్స్డ్ డిపాజిట్ లా ఉంచుకుందామన్నా ఫ్యామిలీలో మీకు ఒక అద్భుతమైన ఇన్కమ్ కింద ఇది పనిచేస్తుందండి. ఆటోపోల్ ఇన్కమ్ ఇది 4వ ఇన్కమ్. అయితే ఆటోపోల్లో ఇంకొక చిన్న మిరాకిల్ ఉంది. ఆ మిరాకిల్ ఏంటంటే నేను మొత్తం 5 ప్లాన్స్ చెప్పేసిన తర్వాత ఇది చెప్తాను. ఎందుకనంటే దీని మీద కొంచెం డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్స్ నేను క్లారిఫై చేస్తాను. అయితే ఈ 4 ఇన్కమ్లు మీరు ఏ పని చేసినా చెయ్యకపోయినా ఫస్ట్ లెవెల్లో 4 అయితే మొత్తం ఇవన్నీ మొత్తం 42 లక్షలు ప్లస్ ఎంఎన్సి 20 కాయిన్లు, కేబీసీ 155 కాయిన్లు, లైఫ్ లాంగ్ ఎయిర్ డ్రాప్ ఇవేవి కూడా నాన్ వర్కింగ్ లోకే వస్తాయి తప్పించి వర్కింగ్ ఇన్కమ్ లోకి రాదు. ఎందుకనంటే మీరు ఏ పని చేయవలసిన అవసరం లేదు వీటికి. అయితే ఇంకొక ఇన్కమ్ ఉంది. అది లెవెల్ ఇన్కమ్, 10 లెవెల్స్ ఇన్కమ్ రిఫరల్ ప్రోగ్రామ్. అది మీకు మన మన స్లోగన్ మీకు తెలుసు కదా. మీరు జాయిన్ అయితే మోనెక్స్ లో జాయిన్ అయితే లక్షాధికారులు, కష్టపడితే కోటీశ్వర్లు. ఎలాగా? ఈ రిఫరల్ ప్రోగ్రామ్ చార్ట్ ఒకసారి చూడండి. ఇది కూడా 4 మ్యాట్రిక్స్ లోనే వాళ్ళు పెట్టారు. కానీ మీరు 1 మ్యాట్రిక్స్ చేసుకుంటారా 100 మ్యాట్రిక్స్ చేసుకుంటారా అనేది వాళ్ళకి సంబంధం లేదు. మీ ఇన్కమ్ మీకు స్పాట్ లో సెకండ్ లో పడిపోతూనే ఉంటది. 24 గంటలు 365 రోజులు మీరు ప్రపంచంలో ఏ మూలన మీ సెల్ పట్టుకొని ఉన్నా విత్డ్రాలు పెట్టేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, అటువంటి ఈ ఇన్కమ్ ని చూడండి ఎలా డిజైన్ చేశారో. ఫస్ట్ లెవెల్లో 10%. ఫస్ట్ లెవెల్లో అంటే ఎక్కడైనా సరే ఫస్ట్ లెవెల్లో 10% ఉంటే కింద లెవెల్లో 0.5% కానీ 1% కానీ ఉండాలి కదా. చూడండి మళ్ళీ లాస్ట్ లెవెల్ 10%. ఈ మధ్యలోనే సెకండ్ లెవెల్లో 2లో 2, 3లో 3, 4లో 4, 5లో 5, 6లో 6, 7లో 7, 8లో 8, 9లో 9%. అంటే మీరు ఇలాగ స్టార్ట్ చేసుకొని వర్క్ చేయడం వల్ల మీకు లెవెల్ వెళ్తున్న కొలది కూడా అతి బ్రహ్మాండమైన ఇన్కమ్ పెరుగుతుంటది, డాలర్స్ పెరుగుతుంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఆ డాలర్స్ పెరిగే డాలర్స్
చూడండి, ఈ 10 లెవెల్స్ ఇన్కమ్ లో కానీ మీరు పూర్తి చేయగలిగితే యూ కెన్ గెట్ 27,03,002.2 అంటే మన ఐఎన్ఆర్ లో 25 కోట్లు. సార్ ఎక్కడ వస్తుంది, ఎలాగ వస్తుంది అని అనేది మీరు ఆ చార్ట్ చూడండి. మనం కట్టిన ఇన్కమ్ పబ్లిక్ గా మనం ఇప్పుడు చెప్పింది చెప్పినట్టు జనాలకు పడిందో లేదో మీరు ఒకసారి వెరిఫై చేయండి. మీ దగ్గరకు ఓ లీడర్ వచ్చాడు, మోనెక్స్ బాగుందని అన్నాడు. మీరు ఆ లీడర్ కి ఇప్పుడు చెప్పిన ప్లాన్ లో ప్రతి ఒక్కటి వచ్చిందా లేదా చూడండి. చూసే జాయిన్ అవ్వండి. ఎందుకనంటే మనం జాయిన్ అయిన తర్వాత మన కింద వాళ్ళని ఎవరిని జాయిన్ చేసినా ఇందులో కంపెనీకే అటాచ్ అవుతున్నారు, కానీ మీకు ఎటువంటి బాధ్యత ఉండదు. కానీ అతని మీద ఇన్కమ్ ఎంత వస్తుంది అది మీకు పంచుతున్నది కంపెనీ. అది ఎలాగా ఇప్పుడు ఈ లెవెల్ ఫిఫ్త్ లెవెల్లో కష్టపడి కానీ మీరు ఫోర్ట్ మ్యాట్రిక్స్ లో చేయగలిగితే ఈ పక్కన చూడండి 25 కోట్ల ఇన్కమ్ అండి. అంటే ఇఫ్ యు ఆర్ రిఫర్ 4 పీపుల్, అంటే నలుగురు లీడర్ని వేసుకొని అక్కడి నుంచి గట్టిగా వర్క్ జరిగితే ఇది నలుగురిని ఫస్ట్ లెవెల్లో అన్నారు కదా. ఇప్పుడు ఏదైనా సరే లీడర్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే మెయిన్ లీడర్లు అనే వాళ్ళని ఫస్ట్ లెవెల్లో కొంచెం గట్టిగా వేస్తారు, ఎక్కువ మందిని వేస్తారు. అదే మన కె వెంకట్రావు గారు, ఒరిస్సా వెంకట్రావు గారు, ఆయన టార్గెట్ 100 ఆల్రెడీ దగ్గరికి వచ్చేసారు, ఒక 80-90 దాటిపోయారు. లీడర్స్ లాంటి వాళ్ళని ఫస్ట్ లెవెల్లో ఎక్కువ మందిని వేసుకోవడం వల్ల కిందకి వెళ్ళే మిషన్ చాలా ఈజీగా మిషన్ కంప్లీట్ అవుద్ది. ఎందుకంటే ఫస్ట్ లెవెల్లో నలుగురు మీరు వేస్తారు, అందులోనే ఇద్దరు పని చేసి ఇద్దరు పని చేయరు. ఎప్పుడు సెకండ్ లెవెల్ పూర్తి అవుతుంది, అటువంటి టైంలోనే లీడర్స్ అనే వాళ్ళని ఫస్ట్ లెవెల్లో కొంచెం ఎక్కువ వేసుకోవడం వల్ల ఇటువంటిది కొంచెం సింపుల్ గా ఫిలప్ అవ్వడానికి ఒక అవకాశం ఉంటుంది. ఇది 5వ ఇన్కమ్ అండి. ఈ 5 ప్లాన్లే తప్పించి ఇందులో ఎటువంటి కాంప్లికేషన్ కానీ ఎటువంటి కండిషన్ కానీ విత్డ్రాల్ చేసుకోవడానికి బ్యాంక్ టైంలో ఉండాలని కానీ ఎటువంటిది కూడా బ్లాక్ చైన్ లోని జరగదు, అలాగ ఉండదు. ఎందుకనంటే మీ విత్డ్రాల్ మీకు నేను పలానా టైంని ఇస్తానని ఒక వ్యక్తి చెప్పాడంటే అది ఓన్లీ వెబ్ డిజైన్ మాత్రమే. బ్లాక్ చైన్ టెక్నాలజీలో మీ ఆస్తి మీరు అమ్ముకునేటప్పుడు మా కంట్రోల్ అనేది ఉండకూడదు ఎప్పుడు కూడా. ఎందుకనంటే ఒక కార్పొరేట్ అకౌంట్ ఇవ్వాలని అనేసి అంటే ఒక బ్యాంక్ వాడు, ఒక రిజర్వ్ బ్యాంక్ వాడు మన తాలూకా హిస్టరీ 10 years తాలూకా ట్యాక్సెస్ హిస్టరీ చూస్తాడు. అప్పుడు కార్పొరేట్ అకౌంట్ ఇస్తాడు. కార్పొరేట్ అకౌంట్ ఇచ్చిన తర్వాత 24 hours విత్డ్రాలు ఉంటాయి, 365 days మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. ఎందుకు ఇలాగ ఉంటుంది అంటే మన కంట్రీలో రాత్రి 12 అయితే వేరే కంట్రీలో పగలు 12. సో ఇంటర్నేషనల్లోకి వెళ్దాం అనుకున్నప్పుడు ఇటువంటివి ఏవి కండిషన్లు ఉండవు. ఆదివారం సెలవు, లేదంటే మీ కటింగ్ లో 10% మనకి కట్ అవుతుంది. ఇవన్నీ కూడా ఒక ప్లాన్ లో ఎత్తేసేటప్పుడు చెప్పుకునే వర్డ్స్ అండి ఇవి. విత్డ్రా చేస్తే 10% కట్ అవుతుంది అంటే దేనికి కట్ అవుతుంది, వాళ్ళకి వస్తున్న ఇన్కమ్ చాలదా? కానీ అవన్నీ కూడా వెబ్ లోనే జరుగుతాయి. బ్లాక్ చైన్ టెక్నాలజీలో మన ఆస్తి మన పరం. మనం 10 రూపాయలది రూపాయికి అమ్ముకున్నా అది పర్వాలేదు, 10 రూపాయలది 100 రూపాయలకు అమ్ముకున్నా మనకు పర్వాలేదు. అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి మీకు నచ్చిన రేట్లకి మీరు అమ్ముకోవడానికి, మీకు నచ్చినట్టు మీరు విత్డ్రాల్ చేసుకోవడానికి ఒక డిజైన్ చేసిన మార్కెటే ఒక క్రిప్టో ఎక్స్చేంజ్ అంటారు. అటువంటి క్రిప్టో ఎక్స్చేంజ్ మన మోనెక్స్ ఎక్స్చేంజ్. మనది ఇండియన్ బేస్డ్ ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్. ఓకే ఫ్రెండ్స్, ఈ మొత్తం ఈ 5 ఇన్కమ్లో మీకు ఐడియా వచ్చే ఉంటది. ఇది దీని తాలూకా హిస్టరీ, ఇంకా అంతకుమించి ఏం లేదు ప్లాను. ఇది ఏంటని అనేసి అంటే మన మోనెక్స్ కాయిన్ది, మూన్ కాయిన్ ఎంఎన్సి BEP20 ఓన్లీ 5 crores మాత్రమే ఉన్నాయి. ప్లస్ ఇన్సూరెన్స్ అనేది కొంచెం పాజులో ఉంది, అది వచ్చిన తర్వాత ఇది కొంచెం మారుతుంది. మారిన తర్వాత చెప్పుకుందాం, ఇప్పుడు ఒకటి చెప్పడం అనవసరం. అయితే అవర్ డాష్ బోర్డ్ సిస్టమ్, ఈ డాష్ బోర్డ్ సిస్టమ్ చూడండి. ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా సరే రిజిస్ట్రేషన్ ఫ్రీ కాబట్టి ఓపెన్ చేసి ఇప్పుడు దాకా మీకున్న ఎక్స్చేంజ్ ఎక్స్పీరియన్స్ ని ఇందులో ఒకసారి షేర్ చేసుకోండి. ఈజియెస్ట్ మెథడ్ లో కామన్ పీపుల్ కూడా అర్థమయ్యేటట్టు అంత యూజర్ ఫ్రెండ్లీగా, అంత సెక్యూర్డ్గా రెండు కూడా చూడండి. అటువంటి 2 ఆప్షన్స్ కూడా ఇందులో ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. ఒక స్వాపింగ్ ఆప్షన్ అయితేనేమి, ఒక లాటరీ సిస్టమ్ అయితేనేమి, ఒక డిపాజిట్ అండ్
రేపొద్దున ఇప్పుడు డిపాజిట్ మీరు ఏదైనా ఎక్స్చేంజ్ లో చేస్తే ఇనిషియేట్ డిపాజిట్, కన్ఫర్మ్ డిపాజిట్ అని కొట్టవలసి వస్తుంది. అది రేపు నెక్స్ట్ అప్డేట్ నుంచి అది కూడా ఉండదు. ఎందుకు అలాంటివి ముందు పెడతారంటే రేపొద్దున ఎప్పుడైనా మీ కాయిన్ మీ కాయిన్లు పోయాయి అని అంటే ప్రెసెంట్ ఇంకా ట్రేడింగ్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి వాళ్ళు బాధ్యత వహించడానికి రెడీగా సిద్ధంగా ఉన్నారు ఏదైనా తేడా జరిగితే. కానీ రేపు ట్రేడింగ్ స్టార్ట్ అయిన తర్వాత ప్రాపర్టీ వాళ్ళ హ్యాండ్ ఓవర్ లో కూడా ఉండదు, మీ హ్యాండ్ ఓవర్ లోనే ఉంటది కాబట్టి మీ సెక్యూరిటీ అన్నీ కూడా జాగ్రత్తగా ఇకపైన చూసుకోవాలి. ఇది సార్, ఇంత ఈజీగా ఉన్న ఎక్స్చేంజ్ మంది. ఓకే ఫ్రెండ్స్, ఇది దీని తాలూకా హిస్టరీ. తర్వాత మీకు ఒకటి నేను మధ్యలోని లాస్ట్ లో చెప్తాను అనేది ఏంటని అనేసి అంటే ఆటో పూల్ సిస్టమ్ లో ఈ పూల్ ఇన్కమ్ లో చూడండి, ఇది ప్రతి ఒక్కరికి చాలా మందికి రెండో లెవెల్, మూడో లెవెల్ అయిపోయింది, నాలుగో లెవెల్ కూడా కొంతమందికి అయ్యింది, ఈ దొంతల రవి గారికి అయ్యింది. అయితే ఇక్కడ చూడండి ఒక సిస్టము, అంటే మన ఆటోపోల్ సిస్టము మనకు ఒక 2 కోట్ల మంది వచ్చారు అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అందులో ఓ 10 లక్షల మందికి అయ్యే అవకాశం, పూర్తి అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఇందులో చూడండి ఎంత మిరాకిల్ ఉందో వాళ్ళు పెట్టే డిజైన్. మీకు 5వ లెవెల్లో నా నా కిందని ఒక పర్సన్ 5వ లెవెల్కి నాది అయిపోయింది, తర్వాత అతనికి వచ్చింది, నేను కొంతమందిని జాయిన్ చేశాను. అతను తాలూకా ఆటోపోలు 5వ లెవెల్కి కానీ ఎంటర్ అయ్యేటట్టయితే ఇక్కడ అతనికి వచ్చే $512, అంటే టోటల్ అయితే $682 లో 3 ఐడీలు రీబర్త్ అవ్వడం జరుగుతుంది 5వ లెవెల్ నుంచి మాత్రమే. ఇది రీబర్త్ అవ్వడం వల్ల ఏటి బెనిఫిట్, 5వ లెవెల్లో 3 ఐడీలు, 6వ లెవెల్లో 9 ఐడీలు, 3 మూళ్ళు 9 ఐడీలు, 7వ లెవెల్లో 9 మూళ్ళు 27 ఐడీలు, 8వ లెవెల్లో 27 మూళ్ళు 81 ఐడీలు. ఇవి అంటే 3, 9, 27, 81. ఇది ముందు మీకు చెప్పి ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అనేది మీకు ఒక చిన్న విషయం చెప్తాను నేను. ఓకే ఫ్రెండ్స్, 5వ ఐడిలోని నా కిందన ఒక పర్సన్ ఉన్నాడు, నేను జాయిన్ చేశాను అతనికి నాకు అతను జాయిన్ చేసినందుకు 10% ఇన్కమ్ $2 నాకు పడిపోయింది. తర్వాత అతని వల్ల మనకేం యూజ్ లేదు కదా, అతను టీం చేస్తుంటే మనకు వస్తుంటది, కానీ అతనితో యూజ్ లేదు కదా. కానీ ఇక్కడ 100% అతను ఎన్నాళ్ళు మీకు కనెక్ట్ అయ్యి మీరు ఎందుకు సర్వీస్ ఇవ్వాలని ఉదయం నేను వాయిస్ ఓవర్ పెట్టాను అనేది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. 5వ లెవెల్కి వచ్చేటప్పటికి 3 ఐడీలు రీబర్త్ అయితే 3 రెళ్ళు నా కింద వాళ్ళు ఎవరైనా 5వ లెవెల్కి వెళ్తే 3 రెళ్ళు $6 నాకు మళ్ళీ అతని వల్ల $6 పడుతుంది. అలాగే 10 లెవెల్లో కూడా ఫస్ట్ అతను జాయిన్ అయ్యేటప్పుడు 10 లెవెల్లో ఎంత వచ్చిందో అది 3 రెట్లు, అంటే నాకు $2 అతను జాయిన్ చేయడం వల్ల వచ్చింది కాబట్టి నాకు మరొక 3 రెళ్ళు $6 5వ లెవెల్కి అతను వెళ్ళగానే వస్తుంది నాకు. ఓకే ఫ్రెండ్స్, 5వ లెవెల్ వరకు సరిపోయింది. 6వ లెవెల్కి వెళ్తారు, 6వ లెవెల్కి వెళ్ళేటప్పుడు 3 మూళ్ళు 9 ఐడీలు అని చెప్పాను మీకు. 9 ఐడీలు అని అంటే నాకు అతని వల్ల $18 మళ్ళీ కలుస్తుంది. అలాగే 10 లెవెల్లో కూడా ఇలా కలుస్తుండటంతో పాటు ఫస్ట్ లో అతను జాయిన్ అయ్యేటప్పుడు $4 వెళ్ళిన ఆటోపోల్ ఇన్కమ్ కి సేమ్ ఇక్కడ కూడా అలాగే వెళ్తుంది. ఆటోపోల్ ఇన్కమ్ కి 5వ లెవెల్ వెళ్ళేటప్పటికి 3, 4, $12 ఆటోపోల్కి వెళ్తుంది. మళ్ళీ అతను ఆరో లెవెల్కి వస్తాడు, 6వ లెవెల్కి వచ్చేటప్పటికి 9 4 ఆటోపోల్ ఇన్కమ్కి వెళ్తుంది, ఆటోపోల్ కటింగ్కి వెళ్తుంది. అయితే ఈ ఇప్పుడు అలాగే 7వ లెవెల్కి వచ్చేటప్పటికి 27, 9 మూళ్ళు 27 ఐడీలు కట్ అవుతాయి. అంటే నాకు $54 నా కింద వ్యక్తి వల్ల నాకు మరొక $54 నాకు వస్తుంది. ఎగ్జాంపుల్ చూడండి, నేను ఒక 1000-2000 టీం చేసుకొని ఆపేశాను, కానీ ఈ ఇన్కమ్ మేము ఇంట్లో ఉన్నా సరే వ్యాలెట్ లో పడుతూనే ఉంటది. ఇది లైఫ్ టైం ఇన్కమ్. ఆటోపూల్ కిందోడు పూర్తయినంత వరకు మనకు ఒక్కొక్కరికి వస్తుంది. అందుకే ఎంత టీం చేస్తే లైఫ్ లాంగ్ చాలా బెనిఫిట్స్ మీకు ఉంటాయి. అయితే 7వ లెవెల్ వచ్చేటప్పటికి $27 చెప్పాను. 8వ లెవెల్ లాస్ట్ లెవెల్కి వచ్చేటప్పటికి 27 మూళ్ళు $81, 81 ఐడీలు రీబర్త్ అవుతాయి. అంటే నాకు 81 ఐడీలు రీబర్త్ అయితే నాకు ఫస్ట్ లెవెల్లో నాకు వచ్చింది ఎంత, $162 వస్తుంది. చూడండి, అతను
ఒక మనిషిని జాయిన్ చేయడం వల్ల నాకు $20 $2 ఎలాగైతే వచ్చాయో 5వ లెవెల్ నుంచి 8వ లెవెల్కి వెళ్ళడం వల్ల 120 రీబర్త్లు అంటే 120 ఇంటూ $2 $240 ఒక అద్భుతమైన మనిషికి కిందకి వెళ్తే అద్భుతమైన ఇన్కమ్ $242 ఒక వ్యక్తి వల్ల వస్తుంది. మనకు ఓపిక అవసరం, సహనం అవసరం. పెర్ఫెక్ట్ గా వచ్చే ప్రాజెక్ట్స్ ఏవైనా సరే ఇలాగే ఉంటాయి. నిజాయితీగా పబ్లిక్ లో మన అమౌంట్లు మనకు టోటల్ గా వాళ్ళు ఉంచుకోకుండా మనకు పంపిస్తే ఇటువంటి ఇన్కమ్సే మనకి తగులుతాయి. ఇటువంటి ఇన్కమ్ ఒక వ్యక్తి గురించి నేను చెప్తే మీరు అదే లెవెల్లోని ఎంత మందిని జాయిన్ చేస్తే అన్ని లెవెల్ ఇన్కమ్స్ అలాగ వస్తే మనకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మనకు వచ్చిందా వచ్చినట్ట లేనట్ట. ఇది ఆటోపోల్ ఇన్కమ్ తాలూకా మిరాకిల్ సార్. ఇక్కడ ఈ రకంగా ఇప్పుడు దాకా ఎవ్వరూ కూడా పెట్టలేదు. ఓకే ఫ్రెండ్స్, అది ఆటోపోల్ తాలూకా సిస్టము. ఏమీ ప్రాబ్లం లేదు, మనకు నచ్చినట్టు మనం చేసుకోవచ్చు. బ్రహ్మాండమైన ఇన్కమ్ మన మోనెక్స్ లో ఉంది ఆల్రెడీ. మనకి తాలూకా 3rd లెవెల్ 4th లెవెల్ వీళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా చెక్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి కూడా పడుతుంది, అందరిది కూడా. ఒక్క నిమిషం సార్, ఇది స్క్రీన్ షేర్ ఆపుతాను. ఓకే సార్, ఇది పరిస్థితి. మన ప్లాన్ అయితే చాలా సింపుల్ సార్. ఇందులోని ఎటువంటి కాంప్లికేషన్ లేదు, ఒక కండిషన్ లేదు, ఒక నోట్ లేదు. ఎవడు ప్రతి దగ్గర ఏది పెట్టినా సరే మనం ఎవరైనా జాయిన్ చేసామంటే ఆడు మనల్ని జీవితంలోని ఎప్పుడు కూడా మన కలిసి అడగడానికి అవకాశం లేదు. కంపెనీకి అటాచ్ అవుతున్నాడు, కానీ అతనికి లైఫ్ లాంగ్ అతని వల్ల మనకి ఇంత ఇన్కమ్ వస్తున్నప్పుడు పక్కగా అతనికి సర్వీస్ ఇచ్చే బాధ్యత సీనియర్దే, ఇమీడియట్ సీనియర్ది. మీకు ఏమైనా డౌట్లు ఉంటే మేము క్లారిఫై చేస్తాం. అంతేగాని చాలా మంది ఇప్పుడు జరుగుతుంది ఏంటనంటే ఫోన్ వెంటనే సార్ ఒక్కసారి లైన్లో ఉండండి, మేము ఫోన్ ఎత్తుతున్నాం కదా అనేసి ఫోన్ లైన్లో నుండి సార్ ఒక్కసారి లైన్లో ఉండండి సార్ అని చెప్పి ఆల్రెడీ లైన్లో ఉన్న అతను కలిపేసి ఒక్కసారి ప్లాన్ చెప్పండి సార్ అని అంటున్నారు. సార్ మాకున్న పరిస్థితికి ఇవాళ మేము ప్లాన్ చెప్పండి అని అనేటప్పటికి ఏమని చెప్పాలి ప్లాను? ఇంకా ఇప్పటికీ కూడా మీరు జూమ్ మీటింగ్ లో తీసుకురండి కంపల్సరిగా. వాళ్ళు డౌట్స్ ఉన్నా మేము క్లారిఫై చేస్తాము, లేదా మీరు ప్లాన్ అంతా చెప్పండి, ఏ డౌట్ ఉన్నా మీరు ఎప్పుడు ఫోన్ చేసినా మేము చెప్తున్నాము. కాబట్టి అది కరెక్ట్ కాదు, ఇది సింపుల్ ప్లాను. ప్రతి ఒక్కరికి ఏ డౌట్స్ ఉన్నా 1కి 2 సార్లు చెప్పండి. ఏ డౌట్ ఉన్నా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. సీనియరు జూనియరు ఇలాంటి పరిస్థితులు పెట్టుకోవద్దు. మన కిందని ఒకరు జాయిన్ అయ్యారంటే వాళ్ళకి సర్వీస్ ఇవ్వడం మన బాధ్యత. ఎందుకనంటే మిమ్మల్ని నమ్మి అతను వ్యక్తి వచ్చేటప్పటికి అతనికి సర్వీస్ ఇచ్చే బాధ్యత తీసుకున్నప్పుడే మనకి వచ్చే ఇన్కమ్ పక్కా ఒరిజినల్ ఇన్కమ్ కింద లెక్క. ఓకే ఫ్రెండ్స్, ఇది పరిస్థితి. ఎందుకని అనేసి అంటే కొంతమంది సర్వీస్ అయితే ఇవ్వడం లేదు. చాలా మంది ఎంత అద్భుతంగా సర్వీస్ ఇస్తున్నారంటే ఇప్పుడు మన మీటింగ్ లోనే ఉన్నారు. ఆ ఎట్టి పరిస్థితుల్లో రాంగ్ గా బిహేవ్ చేయకుండా అర్ధరాత్రి ఫోన్ చేసినా అపరాత్రి ఫోన్ చేసినా వాళ్ళకి సర్వీస్ ఇస్తూ లీడర్స్ తో మీటింగ్లు కండక్ట్ చేసుకుంటూ వాళ్ళు అద్భుతంగా వెళ్తున్నారు. మన టీంలోనే చాలా మంది వెళ్తున్నారు. అలాగే ఒకళ్ళిద్దరు అయితే కంప్లైంట్స్ ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ఉదయాన్నే వాయిస్ ఓవర్ ఇచ్చినట్టు ఎక్కువ కంప్లైంట్స్ కానీ ఒకళ్ళ మీద వచ్చేటట్టు అయితే ఆ కంప్లైంట్స్ గురించి మనం కాన్సన్ట్రేట్ చేయలేం. కాబట్టి కంపెనీ ఎంప్లాయీ దాకా సర్వీస్ ఇప్పించి అతని తాలూకా ఇన్కమ్ అంతా అతనికి ఇప్పించే స్టేజ్ కూడా వచ్చేస్తుంది కొన్ని రోజుల్లో. ఓకే ఫ్రెండ్స్, కాబట్టి మనం కంపెనీకి సర్వీస్ ఇచ్చిన ఎందుకనంటే అతను మన టీం కాదు, కానీ మన తర్వాత జాయిన్ అవ్వడం వల్ల అతను మనకు ఆటో పూల్లోనైనా హెల్ప్ అవుతున్నాడు కదా. ఒక $4 అతను ఖండిస్తే అతని ద్వారాగా కూడా మనకు $0.5 మనకు వస్తుంది. మనం కంపెనీ అంతా మన ఫ్యామిలీ అనుకోగలిగితే ఒక అద్భుతమైన డిజైను, ఒక అద్భుతమైన టీము మనకి ఆటోపోల్ ఎంత ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది. ఇవన్నీ చూసుకోండి సార్, చాలా బాగుంటది సర్వీస్ అది కూడా. మీరు కస్టమర్ కేర్ సర్వీస్ గురించి కూడా చెప్తాను. ఆ కస్టమర్ కేర్ సర్వీస్ మీరు ఏదైనా రాంగ్ గానీ అందులో జరిగిందంటే విత్ గా కానీ డిపాజిట్ కానీ ఏదైనా అవ్వకపోతే అందులో మీరు కస్టమర్ కేర్ వాట్సాప్ సపోర్ట్ ఫస్ట్ టైం పెట్టారు.
ఎక్కడ వాళ్ళని ఏ ఎక్స్చేంజ్ మెయిల్ ద్వారాగా పెడతారు కానీ వాట్సాప్ ద్వారాగా పెట్టరు. కానీ మన కంట్రీకి వాట్సాప్ సపోర్ట్ ఇచ్చారు వాళ్ళు బాగా. అందులో పెట్టిన మరుక్షణమే మీకు వెంటనే రెస్పాన్స్ వస్తుంది. ముగ్గురు నలుగురు ఎంప్లాయీస్ లో వెంటనే ఎవరో ఒకరు మీకు ఫోన్ చేయడమో లేదంటే అయిపోవడమో ఏదో ఒకటే జరుగుతుంది. ఒకవేళ మీరు పెట్టగానే వర్కాలు క్లియర్ చేస్తే మరి ఫోన్ రాదు, మీరు చెక్ చేసుకోవడమే. ఫోన్ వచ్చింది అని అనేసి అంటే అక్కడ మీది కానీ వాళ్ళది కానీ ఏదైనా తప్పు ఉంటే వెంటనే క్లారిఫికేషన్ వాళ్ళు అడుగుతారు. దానికి సపోర్ట్ మీరు చేస్తే వెంటనే క్లియర్ అయిపోతుంది. ఇది కస్టమర్ కేర్. వాళ్ళ టార్గెట్ కస్టమర్ కేర్ చాలా జాగ్రత్తగా నడపాలి. అలా నడిపినప్పుడే బిజినెస్ ను ముందుకు తీసుకెళ్తామని వాళ్ళందరూ తాలూకా ఆలోచన. ఆ రకంగానే వాళ్ళు ఎంటర్ అయ్యారు కూడా. ఓకే ఫ్రెండ్స్, ఇది పరిస్థితి. ప్లాన్ గట్ట ఇది డిజైనింగ్ అదిని మనకి పర్వాలేదు. ఇంకొక 8 నిమిషాలు డౌట్ ఉంది. మహేష్ గారు సార్. ఒక్క నిమిషం మాట్లాడండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ప్లాన్ అందరికీ అర్థమైంది అనుకుంటాను. వర్మ గారు మార్నింగ్ ఇచ్చిన వాయిస్లు కావచ్చు, గత వారం 10 రోజుల నుంచి మాకు వస్తున్న ఫోన్లు కావచ్చు, మీరు ఇక్కడ పెద్దగా కష్టపడాల్సింది ఏం లేదు సార్. మీరు పూర్తిగా నేర్చుకోండి. మీ కింద ఉన్నటువంటి ఒక నలుగురికి దీన్ని జాగ్రత్తగా వాళ్ళకి పూర్తిగా అర్థమయ్యేటట్టు చెప్పడం. ఇంతే. మీ టార్గెట్ అంతా ఫస్ట్ లెవెల్‌లో ఎంతమంది ఉన్నారు, అంతమందికి మీరు పూర్తిగా పర్ఫెక్ట్‌గా మీకన్నా బెటర్‌గా వాళ్ళని తయారు చేయడమే. మరి 25,00,00,000 ఊరికే వచ్చేస్తాయా? మనం ఆ మాత్రం కూడా కష్టపడలేమా? కొంతమంది ఏం చేస్తున్నారంటే, వాళ్ళకి ఏమీ చెప్పకుండా, అసలు బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా చెప్పకుండా, ఇది ఒక ఎక్స్‌చేంజ్ అనే పాయింట్ కూడా వాళ్ళకి తెలియజేయకుండా, ఇందులో మీకు $20 పెట్టేసుకుంటే మీకు డబ్బులు బాగా వచ్చేస్తాయి అని ఒక పదం చెప్పేస్తే, వీళ్ళ మీద ఉన్న నమ్మకంతోనో, ఏదో వీళ్ళకున్న బంధువులు అయ్యుండడం వల్ల జాయిన్ అయిపోయేసి, వాళ్ళకేమీ తెలియడం లేదు. ఈ కంప్లెయింట్స్ ఎక్కువవుతున్నాయి. మీరు చేయాల్సిన వర్క్ ఫస్ట్ లెవెల్‌లో ఉన్న వాళ్ళని బాగా తయారు చేసుకోవడమే. సెకండ్ లెవెల్ డ్యూటీ వాళ్ళకి అప్పచెప్పడం. ఇదే డూప్లికేషన్ కింద వరకు వెళ్తే మీకు 25,00,00,000 ఏంటి, 50,00,00,000 కూడా చాలా సింపుల్‌గా వచ్చేస్తాయి. ఇది ఒక్కటే పాటించండి. వాళ్ళకి మినిమమ్ బేసిక్స్ దీని గురించి కొంత ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత, ఇంకా మీకు తెలియనిది ఏదన్నా ఉంటే, ఆ కొద్దిపాటి డౌట్‌లు జూమ్‌లోనో, లేదా ఇక్కడ హ్యాండ్ రైజ్ చేసి మనల్ని అడగడమో, లేదా ఆ టైంలో మీకు ఎమర్జెన్సీగా వాళ్ళు క్లియర్ చేయాల్సిన పరిస్థితి ఉంటే, అప్పటికప్పుడు ఫోన్ చేయడమో చేయండి. ఇది సరిపోతుంది. ఉన్న టైంని కరెక్ట్‌గా మనం వాడుకోవాలి. మీరు ప్లాన్ చెప్పకుండా ఒక్కొక్క పర్సన్‌కి ప్లాన్ చెప్పడం అంటే ఎవరి వల్ల కాదు. అది మీ వల్ల కూడా కాదు. రోజుకి మీరు 10 మందికి కూడా ప్లాన్ చెప్పలేరు. జూమ్‌లోకొచ్చేస్తే ఒకేసారి ఒక 200 మందో, 300 మందో వింటారు. అందుకు జూమ్‌కి రమ్మంటుంది. జూమ్ కండక్ట్ చేస్తుంది. ఏదో విధంగా టైమ్ అడ్జస్ట్ చేసుకొని టీము సపోర్ట్ చేద్దామనేసి మేము జూమ్ కండక్ట్ చేస్తున్నాము. అంతే తప్ప సింగిల్ పర్సన్‌ను లైన్‌లో పెట్టేసి, ఫోన్‌లు కలిపేసి ప్లాన్ చెప్పమనడం మాత్రం అసలు కరెక్ట్ కాదు. మీరు ఫస్ట్ నేర్చుకుంటే మా దాకా అవసరం లేదు. ఇందాక సార్ చెప్పారు. చాలామంది ఉన్నారు సార్. రాజమండ్రిలో ఆనంద్ గారు కావచ్చు, శ్యామ్ గారు కావచ్చు, విజయనగరంలో తర్వాత దుర్గారావు పితాని గారు కావచ్చు, కాజా శ్యామ్ భాష గారు, కావచ్చు, విజయనగరం శ్యామ్ గారు. వీళ్ళందరూ అసలు మా సపోర్ట్ లేదు తెలుసా? మేము అసలు అక్కడ మీటింగ్సే పెట్టలేదు. ఎస్ తర్వాత సార్, ఎస్ సార్. శాంతి మేడం గారు కావచ్చు, మన జానీ బేగం కావచ్చు, వీళ్ళందరూ అసలు మేము మీటింగ్ మమ్మల్ని అడగలేదు తెలుసా? అడగకుండా వాళ్ళందరూ థర్డ్ లెవెల్ విన్ అయిపోయినారు. ఎంత గుడ్ లక్ చూడండి. అలాంటి లీడర్స్ ఉన్నారంటే వాళ్ళందరూ 25 క్రోర్స్‌కి 100% ఎలిజిబిలిటీ పర్సన్స్ అని నేను నమ్ముతాను. మీరు స్వయం ప్రకాశ్ శక్తిలా ఒక డైమండ్ లాగా ఎదగాలి తప్ప, ఎవరో మన మీద ఒక లైటింగ్ పడితే మనం కనిపిస్తామనేది కరెక్ట్ కాదు. ఎవరో వచ్చి ప్రతిరోజు మిమ్మల్ని ఛార్జింగ్ పెట్టాల్సిన పని లేదు. మీకు మీరే మోటివేషన్, మీకు మీకే సెల్ఫ్ ఛార్జింగ్. ఇలా ఉన్నప్పుడే మీరు ఒక నాయకుడిగా ఎదుగుతారు. అప్పుడే మీకు అమౌంట్ చాలా ఈజీగా వచ్చేస్తది. అంత ఈజీగా వచ్చేస్తది. మీరు ఫస్ట్ లెవెల్‌లో ఎంతమంది వేస్తున్నారనేది ఇంపార్టెంట్ కాదు. వాళ్ళ క్వాలిటీ పర్సన్ చూడండి. క్వాంటిటీ అవసరం లేదు. వాళ్ళని కరెక్ట్‌గా మీరు తయారు చేయండి. తయారు చేయడానికి టైం పట్టినా పర్లేదు. ఒక్కొక్కరికి ఒక రోజు, 2 రోజులు టైం పట్టినా పర్లేదు. ఆ ఫస్ట్ లెవెల్ కోసం 1 వీక్ టైం మీరు తీసుకున్నా పర్లేదు. ఆ తర్వాత 8వ రోజు నుంచి మీతో సంబంధం లేకుండా, మీతో పని లేకుండా, మీ టైం వేస్ట్ అవ్వకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. మీకు డబ్బులొస్తుంటాయి కూర్చుంటే. ఇది ప్లాన్ అన్నమాట. అలాగ ఎస్ సార్, ఎస్ వేసుకుంటూ సార్. వెళ్ళిపోయి వాళ్ళెవరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, వాళ్ళకి ప్లాన్ చెప్పకుండా, వాళ్ళకసలు ఏమీ తెలియకుండా వాళ్ళు మార్కెట్‌లోకి ఎలా వెళ్తారు? ఒక్కరికి వెళ్లి చెప్పడానికి వాళ్ళకి పాసిబిలిటీ ఉంటుందా? ఉండదు. వాళ్ళు ఎవరినన్నా చెప్పడానికెళ్తే వాళ్ళ దగ్గరే సబ్జెక్ట్ తెలీదు. అందుకు ఫస్ట్ మనం నేర్చుకోవాలి. మనం మరొకరికి నేర్పించడానికి కొంచెం టైం ఎక్కువైనా పర్లేదు. పూర్తిగా వాళ్ళని తయారు చేయగలగాలి. ఇంకా ఏదో కొద్దో గొప్పో మిగిలిపోయిన సందేహాలుంటే మాకు ఫోన్ చేయడం కావచ్చు, లేదా జూమ్ తీసుకురావడం కావచ్చు, లేదా జూమ్‌లో డైరెక్ట్‌గా డౌట్‌లు అడగడం కావచ్చు. ఇది క్లియర్ అయిపోతుంది. ఇదొక్కటే అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? సార్ సార్, సార్ సార్,
చెప్పండి సార్. 7:57 అయిపోయింది. అక్కడ వాళ్ళు గూగుల్ మీట్ ఇవాళ ఉంది 8 గంటలకి. మ్మ్. ఒకళ్ళు ఇద్దరికో కొంచెం మనం ఇవి హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళకి ఇద్దాం. హర్ష గారు వచ్చారు. హర్షవర్ధన్ గారు సార్, అడ్మిట్ చేసుకోండి హర్షవర్ధన్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే హర్ష గారు, గుడ్ ఈవినింగ్, చెప్పండి సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఇప్పుడు మహేష్ గారు చెప్పింది 100% రైట్ సార్. ఆ విషయం మీదే నేను కాస్త మాట్లాడదామని చేశాను. ఎస్ సార్, ఎస్ సార్. అయితే ఇక్కడ మన కింద టీం మెంబర్స్ కి ఫస్ట్ ఒక లెవెల్ వరకు మనం చెప్పుకుంటే బాగుంటుంది, వాళ్ళని వేరే వాళ్ళకి డౌన్ లైన్ చెప్పుకోండి సార్ అంటున్నారు. అది రైటే, కరెక్టే. అయితే ఏంటంటే సార్, ఇది ఒక నెట్వర్క్ మార్కెటింగ్ ప్లాన్ కాదు సార్. ఈజీగా కాస్త చెప్పుకునే విధంగా కాదు, క్రిప్టోది కాబట్టి కొద్దిగా చెప్పడం అనేది అందరికీ తెలియకపోవచ్చు సార్. ఎస్ సార్, ఎస్ సార్. ఎందుకంటే నేను ఇప్పుడు వెళ్తున్నాను ఒక ప్లాన్ అంటే, ఇంతకు ముందు పాత నెట్వర్క్ ప్లాన్ లాగే అనుకొని ఇది కూడా అలాంటిదేననేసి దాన్ని రిజెక్ట్ చేసే ఆలోచనలో ఉంటున్నారు. అవునవును, మాక్సిమం అలాగే ఉంటున్నారు. అంటే హర్ష గారు ఒక్క మాట, చెప్పండి చెప్పండి చెప్పండి. మూనెక్స్ కి బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి 221 మందికి ఎవరికి కూడా ఇలాంటి ప్లాన్ తెలియదు కదా. ఎస్ సార్, తెలీదు. అందరం కొత్త వాళ్ళమే కదా, నాతో సహా మీతో సహా. ఎస్ ఎస్ సార్. మీరు నేర్చుకుని మీరు చేస్తున్నారు. ఇప్పటి వరకు మేము దగ్గర మీటింగ్ కూడా. అవును సార్, అవును సార్. అంటే నేర్చుకోవాలని తపన ఉంటే అన్ని ఆటోమేటిక్. హర్ష గారు బాగా చేస్తున్నారులేండి, బాగానే. ఆయన అసలు ఎప్పుడు అడగలేదు కూడా, ఫోన్ చేసి డౌట్స్ కూడా ఉండవు ఆయనకి. నేను అదే అంటున్నాను సార్. నేర్చుకోవాలని తపన ఉండి నాకు డబ్బులు కావాలి 25 కోట్లు అనుకున్న వాళ్ళు నేర్చుకుంటారు సార్. నేను నా అప్లైనర్ కూడా నేను అడగను సార్. నా టీం మెంబర్స్ లో ఇప్పటి వరకు 100 మెంబర్స్ అయ్యారు. నాకు ఒక్క పర్సన్ కూడా నా అప్లైనర్ కూడా చేయలేదు. వెరీ గుడ్, వెరీ గుడ్ సార్. నా అప్లైనర్ చెప్పాల్సినంత అవసరం లేదు. నా దగ్గర మ్యాటర్ లేకపోతే నేను అతని దగ్గరికి వెళ్ళాలి. ఎస్ సార్, ఎస్ సార్, అది 100%. అయితే నేనేమంటానంటే సార్, ఇక్కడ రిఫరల్ లెవెల్స్ అనేవి 10 లెవెల్స్ ఉంటాయి కాబట్టి ఈ 10 లెవెల్స్ లో ఎవరికైనా సరే కాస్త అర్థం అయ్యేలా చెప్పడం తెలియకపోతే 5వ లెవెల్లో పర్సన్, 6వ లెవెల్లో పర్సన్, మనం ఫస్ట్ లెవెల్ కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాలి. 100%. అదే ఇప్పుడు నేను ఇందాక చెప్పింది అదే సార్. అక్కడ జాయిన్ అవుతున్నా సరే నీకు ఇక్కడ రిఫరల్ అమౌంట్ వస్తుంది హెవీగా. ఎస్ ఎస్ ఎస్. అలాంటప్పుడు 10th లెవెల్ వరకు కూడా నువ్వు సపోర్ట్ చేయాలి. ఫస్ట్ లెవెల్ ఉన్న లీడర్ అయినా కానీ అతను అప్లైనర్ ఎవరైనా కానీ. 100% కరెక్ట్. ఆఫ్టర్ 10th లెవెల్ కూడా మేము సర్వీస్ ఇస్తున్నాము. ఇప్పుడు 10వ లెవెల్ దాటి. హర్ష గారు ఒక్క నిమిషం. ఇవాళ ఉదయాన్నే ఏంటంటే నేను వాయిస్ ఓవర్లు ఇచ్చాను కదా. అవును సార్. నేను నిన్న ఇవాళ నేను మిశ్రో ఇద్దరం బాగా గట్టిగా ఫేస్ చేసిన విషయం ఏంటంటే సార్, ఎవరు ఏటి పేర్లు అప్రస్తుతం సార్. ఇప్పుడు ఇందులోనే జూమ్ మీటింగ్ లోనే ఉన్నాలో ఒక ఇద్దరు ఫోన్ చేసి సార్ మాకు కనీసం ఫోన్ ఎత్తడం లేదు, అది చేయడం లేదు, మేము ఏ కంపెనీకి అయినా సరే. ఇప్పుడు అందులోని కూడా కస్టమర్ కేర్ సపోర్ట్ ఉంది కదా మోనెక్స్ లో. అవును. మా నెంబర్ ఒకళ్ళకి తెలియక అందులోని కంప్లైంట్ పెడితే వాళ్ళు మా నెంబర్ ఇచ్చారు, మేము మాట్లాడాం, అతను క్లియర్ చేసాం, ప్రాబ్లం లేదు. కానీ మనం ఏంటని అనేసి అంటే ఒక వ్యక్తిని జాయిన్ చేసేటప్పుడు కొంచెం బాధ్యత తీసుకుంటే అతని ద్వారాగా మనకు ఫ్యూచర్ లో ఎంత ఇన్కమ్ వస్తుంది. ఇవి మీరు ఇప్పుడు అన్నట్టు 10 లెవెల్లు, పోనీ 10 లెవెల్ కాకపోతే మరొక 10 లెవెల్ కిందకి వెళ్ళినా సరే మనం చెప్పడం వల్ల మనకు వచ్చే నష్టమేం లేదు కదా సార్. మనల్ని ప్లాన్ అడగడం లేదు కదా, ఎవరు కూడా ప్లాన్ అడగరు. కానీ కొన్ని డౌట్స్ ఉండేటప్పుడు మనది సీనియర్ అనేటప్పటికి కొంచెం క్లారిఫై చేయాలి. అవును సార్. తెలియపోయినా సరే 24 గంటలు ఏ టైంలో చేసినా మేము ఎత్తుతున్నాం, ముగ్గురులోకి ఎవరో ఒకరికి ఫోన్ ఎత్తుతున్నాం, మాట్లాడుతున్నాం, ఆ డౌట్లు క్లారిఫై చేస్తున్నాం. అవును సార్, అవును. అది సార్. ఈ రోజు సార్ ఒక్క మాట సార్, ఒక్క మాట. 8వ లెవెల్లో ఉన్న పర్సన్ కూడా 1 అవర్ పాటు నేను ప్లాన్ ప్రెజెంటేషన్ ఇచ్చాను సార్ ఈ రోజు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎందుకు అంటే అతను చేస్తుంటే నాకు వస్తుంది. ఈ జూమ్ లో ఉన్న మెంబర్స్ ఎంత మంది ఉన్నారో అంత ప్రతి ఒక్కళ్ళకి 220 మెంబర్స్ చెప్తున్నాను. మిమ్మల్ని ఎవరైతే జాయిన్ చేశారో వాళ్ళ తాట తీసి మరీ మీరు డౌట్ క్లారిఫై చేసుకోండి. మీరు చేసే ప్రతి ఒక్క వర్క్ లో వాళ్ళకు ₹1 వస్తుంది మీ వల్ల. రూపాయి కాదు, 10 వందల్లో వస్తుంది. $1 వచ్చిందనంటే. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు జూమ్ లో ఉన్నవాళ్ళు మీ యొక్క అప్లైనర్ ని మాత్రం ఖచ్చితంగా వాళ్ళు
తెలియకపోతే తెలుసుకొని మీకు చెప్పమానండి, అంతే. ఎస్ సార్, ఎస్ సార్. కానీ మాకు తెలియదు, మా మేము చెప్పలేము, మీ ఇష్టం అంటే మాత్రం మీరు అలా అంటే ఊరుకోవద్దు. అలా ఏదన్నా వస్తే మధ్యాహ్నం మన శివాజీ వర్మ గారు వాయిస్ ఇచ్చినట్లుగా కంప్లైంట్ ఇవ్వడమే. ఎస్ సార్, ఎస్ సార్, 100%. ఇక పైన ఏంటంటే కొంచెం సీరియస్ గా కూడా తీసుకోవాల్సి వస్తుంది. అవును సార్, అవును. ఓకే సార్. తర్వాత ఇంకో ఇంకో చిన్న విషయం అందరికీ చెప్పడం మర్చిపోయాను సార్. హర్ష గారు అందరూ ఆలకించండి. రేపు దసరా. మహేష్ గారు, సార్ చెప్పండి. రేపు దసరా ఎవరు అంటే రేపు జూమ్ మీటింగ్ అనేది కొంచెం ఈవినింగ్ అందరికీ ఇబ్బంది. ఇందాక కూడా నాకు ఫోన్ చేశారు. అంటే బిఫోర్ డే మనం చెప్దాము. మిశ్రో గారు మీరు అన్మ్యూట్ చేసుకోండి. సార్ చెప్పండి సార్. రేపు ఈవినింగ్ ఒక్కసారి ఆపుదామా? దసరా కాబట్టి వీళ్ళందరూ బయటికి గట్టి. సార్ రేపు అవ్వదు సార్, జూపిటింగ్ రేపు అవ్వదు సార్. అదే సార్, అదే మనం బిఫోర్ గా మనం చెప్తే కొంచెం బాగుంటది వీళ్ళందరికీ కూడా. ఓకే సార్, రేపైతే జూమ్ అవ్వదు సార్. ఎల్లుండి నుంచి యథావిధిగా ఎల్లుండి నుంచి మీరు ఒకవేళ ఎవరినైనా కొత్త వాళ్ళని జాయిన్ చేసేటప్పుడు వాళ్ళకి ముందే చెప్పియండి సార్, రేపు ఒక్కరోజు దసరా అని చెప్పేసి ఎల్లుండి నుంచి అటెండ్ అయిపోమని చెప్పండి సార్ అందరికీ కూడా. మనం ఎల్లుండి నుంచి కంటిన్యూ చేసుకుందాం సార్. ఈ లోపల ఏదైనా మీకు ఎమర్జెన్సీ అయినా ఏదైనా సరే అవైలబుల్ ఫోన్ చేయండి సార్, ఏ ప్రాబ్లం లేదు. ఓకే సార్. శ్రీను గారు ఒక్కొక్క నిమిషం సార్, ఒక్కొక్క నిమిషం వీళ్ళకి ఒక్కొక్క టైం ఇచ్చేద్దాము కొంచెం, ప్లీజ్. ఇచ్చేద్దామా? అయితే మాట్లాడండి సార్. అనిల్ కుమార్ గారు ఒకసారి మాట్లాడండి సార్. సార్ నమస్తే సార్ అందరికి. సార్ అనిల్ గారు చెప్పండి సార్. సార్ కేబీసీ కాయిన్స్ మీరు స్టేకింగ్ పెట్టినప్పుడు మన అప్లైనర్ 5% యాడ్ అయిపోతున్నాయి సార్ అవి. అవును సార్. ఎంఎన్సీ కాయిన్స్ పక్కాగా స్టేకింగ్ సార్. పెట్టినప్పుడు ఎంఎన్సీ కాయిన్స్ స్టేకింగ్ పెట్టినప్పుడు 5% యాడ్ అవుతుంది సార్ మరి. లేదు ఎంఎన్సీకి లేదు సార్, బిఫోర్ గానే ఉంది. అందులో చూడండి, బిఫోర్ గా చెప్పారు ఎంఎన్సీ స్టేకింగ్ లోని. ఆగస్ట్ మంత్ పెట్టినప్పుడు వచ్చినాయి సార్ మాకు. సార్ ఎంఎన్సీ ఇప్పుడు దాకా స్టేకింగ్ కమిషన్ ఇవ్వలేదు సార్. సార్ వచ్చింది సార్ 0.5 ఫస్ట్ ఆగస్ట్ లో పెట్టినప్పుడు వచ్చింది సార్ మాకు, ఇప్పుడు పెడితే రావట్లేదు సార్. ఒక్కసారి నాకు ఆ స్క్రీన్ షాట్ పంపించండి సార్. ఎందుకనంటే స్టార్టింగ్ ఐడి నాదే సార్. ఇప్పుడు దాకా నాకు ఎంఎన్సీ ఒక 0.0001 కూడా రాలేదు. మీరు ఒక్కసారి పెట్టండి సార్ నాకు స్క్రీన్ షాట్. మా ఎర్నింగ్స్ లో మీకు పెడతాం సార్ ముందు మాకు ఎంఎన్సీ వచ్చినట్టు 0.05 వచ్చింది. ఓకే, తప్పకుండా సార్. ఎందుకనంటే ఎంఎన్సీ డేటా అనేసి అంటే ఆ లిమిటెడ్ వచ్చేటప్పటికి దాని తాలూకా ట్రేడింగ్ విధానం ఇవంతా సెపరేట్ సిస్టమ్ లో పెట్టేశారు సార్. అది మనకి ఇప్పుడు మీరు వైట్ పేపర్ మన తాలూకా రూట్ మ్యాప్ కూడా ఒకసారి ఎంఎన్సీ వెరిఫై చేయండి, చాలా డిఫరెంట్ గా పెట్టారు అది. ఓకే సార్. దాని వల్ల ఏంటంటే ఓవర్ ట్రేడింగ్ అనేది అది చెయ్యలేమని చెప్పి ఈ కమిషన్లు కంటే ఇప్పుడు మన కేబీసీని వాళ్ళు ట్రేడింగ్ ఎంతైనా చేయడానికి ప్రిపేర్ అయిపోయారు. అవును సార్. అందుకని చెప్పేసి ఫస్ట్ లెవెల్ కూడా అంటే 25% కమిషన్ ప్రిపేర్ అయిపోయారు వాళ్ళు. ఏదైతే మేము 12th ఆగస్ట్ పెడితే మాకు యాడ్ అయింది సార్, యూఎస్డిటీ యాడ్ అయింది సార్. ఆ స్క్రీన్ షాట్ పెట్టండి, దాని గురించి మనం డిస్కస్ చేద్దాము. సార్ యూఎస్డిటీ వస్తుంది, మిగతావన్నీ వస్తుంది, ఎంఎన్సీ ఒక్కటే రాదు. మీకు స్క్రీన్ షాట్ పెడతాం సార్ మేము. ఓకే సార్. అంటే ఒకవేళ ఏమో మేము చూస్తాము. ఓకే సార్. అదే మా ఎండింగ్ లో మీకు వచ్చింది సార్ నాకు ఐడికి. ఓకే సార్, థ్యాంక్ యూ. డౌట్ వచ్చి కాల్ చేసింది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఆది గారు ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి సార్. తర్వాత సార్ ఇంకొకటి అందరికీ ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే కేబీసీ మన బ్యాంకాక్ టూర్ వరకే ఈ పర్సంటేజ్ ప్రకారంగా 5, 50, 100 అనేది రావడం జరుగుతుంది సార్. తర్వాత తగ్గుతుంది. ఆల్రెడీ వర్మ గారు ఒక 3-4 సార్లు వాయిస్లోను జూమ్లోను చెప్పారు. దానికి కేటాయించిన కాయిన్స్ కూడా తగ్గే కొద్దీ మీకు వచ్చేటువంటి అమౌంట్, కేటాయించిన కాయిన్స్ కూడా తగ్గుతూ ఉంటాయి. ఈ 50, 100 అనేది కూడా తగ్గుతుంది. ఇది కూడా మీరు నోటీస్ చేయండి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు టీమ్ చేసుకున్న వాళ్ళకి ఈ కాయిన్స్ ఎక్కువ వస్తాయి. మనం ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఈ కాయిన్ ప్రైస్ 50 to 60 పైసా ఉంది. ఇప్పుడు 4+5 మధ్యలో నడుస్తుంది కాబట్టి తర్వాత మన కేటాయించిన కాయిన్స్ కూడా అయిపోయే కొద్దీ అవి ఆటోమేటిక్గా అయిపోతాయి, తగ్గుతుంటాయి. ఇది గమనించండి. బ్యాంకాక్ వరకు ఏ మార్పు ఉండదు, దాని తర్వాత మాత్రం ఖచ్చితంగా తగ్గుతుంది ట్రేడింగ్ తర్వాత. ఓకే, ఆది గారు వెళ్ళిపోయారు. గుడ్ ఈవినింగ్ సార్, ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ సార్.
ఆది గారు చెప్పండి సార్. సరే నా పేరు ఆది సార్, అనంతపూర్. అవును సార్, అవును సార్, తెలుసు సార్, చెప్పండి సార్. సార్ ఇప్పుడు నేను జానీ బేగం సార్. ఇప్పటి వరకు నేను ఆటోపోల్ 3 లెవెల్ కంప్లీట్ చేసి చాలా రోజులు అవుతుంది సార్, 1 మంత్ అవుతుంది దగ్గర దగ్గర. ఓకే ఓకే 170 మెంబర్ ఉన్నారు సార్ నా టీం. అసలు నాకు ఎవరు చేసినా నేను ఎందుకంటే హెల్ప్ చేస్తున్నా సార్. నాకేం టెక్నికల్ పరంగా అన్ని తెలుసు. అప్లైన్ వాళ్ళతో నాకు పని లేదు సార్, ఎందుకంటే మేడంతో కూడా నాకు అవసరం లేదు. వెరీ గుడ్, ఎవరు వెరీ చేసినా గుడ్ కానీ సార్. నేను హెల్ప్ చేస్తున్నా సార్ ఇప్పటి వరకు. ఎస్ సార్, ఎస్ సార్, వెరీ గుడ్. మిస్లో సార్ డాలర్ ఇమీడియట్ గా పంపిస్తున్నాను నాకు. హ్యాట్సాప్ సార్ మీ అందరికీ, ఎందుకంటే శ్రీనివాస్ రెడ్డికి మీకు అందరికీ హ్యాట్సాప్ సార్. సార్ మీలాంటి వాళ్ళే మిగతా వాళ్ళకి ఆదర్శం సార్. మీకు హ్యాట్స్ ఆఫ్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చాలా బాగా సర్వీస్ ఇస్తున్నారని చెప్తున్నారు కాబట్టి వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. ఇంకేమైనా డౌట్? థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. జోగారావు బిడ్డకి జోగారు జగ్గారావు. సార్ అందరికి నమస్కారం సార్. ఎట్లేదు సార్, నేను హలో వస్తుంది సార్. వస్తుంది చెప్పు జగారావు. ఎట్లేదు సార్, మీరు అయినా సరే ఇలా శ్రీను సార్ అయినా సరే నాకు ఒకసారి ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు కావాలి. ఒక 20 లక్షలు ఓకే, తప్పకుండా. ఇప్పుడే నాకు ఇమీడియట్ కావాలి సార్. ఒకడు పెద్ద పర్సన్ ఒకడు కెబిస్ కాయిన్ 20 లక్షలు పెట్టేసుకుంటాను అనేసి డిజైర్ చేస్తున్నారు సార్. అందుకే దానికోసం ఫోన్ చేస్తాను అంతే. మరి ఒక్క నిమిషం జయగారు. ఇప్పుడు ఈ హిందీ మీటింగ్ స్టార్ట్ అయిపోద్ది. 9 తర్వాత అయితే శ్రీను అవైలబుల్ గా ఉంటారు. సరే సార్, నాకు ఓకే, మీ లాంగ్వేజ్ కూడా ఆయన మాట్లాడతారు కాబట్టి సరిపోద్ది అప్పుడు. ఓకే సార్, దానికోసం చేశాను సార్. పర్లేదు జగ. ఓకే, మన ఆయన ఒకరికి చెప్పేసి మనం క్లోజ్ చేద్దాం. 10 minutes శ్యామ్ గారికి ఒకరికి. శ్యామ్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ నమస్తే అండి. నమస్తే శ్యామ్ గారు, గుడ్ ఈవినింగ్. చెప్పండి సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఏం లేదు సార్, మా టీం సభ్యులు అందరు ఇప్పుడు జూమ్ లో ఉన్నారు. రెండోది ఏంటంటే మా టీం సభ్యులు ఉంటుంది, ఒక్క నిమిషం మాట్లాడదామని చేశాను. మా టీం సభ్యులందరికీ చెప్పడం నేను మాట్లాడేది ఏంటంటే అందరూ కూడా రేపు ఉదయం 11 గంటల ఆఫీస్కి రండి. స్వీట్స్ ఉన్నాయి, మోనెక్స్ బనీన్స్ తోటి ప్రింట్ చేయించాం. ఇద్దరు దగ్గర మార్నింగ్ 1 గంటకి ఒక చోట, 4 గంటలకు వేరే ఊళ్ళో గ్రూప్ మీటింగ్ ఉంది. ఆ మీటింగ్ అటెండ్ అవ్వాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా వరం గారు మీరు డేట్ చెప్తే మనకి ఇక్కడ లెవెల్ 3 3 ఉన్నారు, వాళ్ళకి కొద్దిగా టీవీలు బహుకరిస్తున్నాం, చిన్న టీవీలో. ఆ డేట్కి రావాలి. మీకు నేను ఫోన్ చేస్తాను సార్. అలాగే ముఖ్యంగా ఒకటి చెప్పదలుచుకున్నాను నా టీం సభ్యులందరికీ కూడా. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న తరుణంలో ప్రతి ఒక్కరు కూడా కమ్యూనిటీని పెంచడానికి చూడాలి. ఇది 15వ తారీఖు వరకు గోల్డెన్ అవకాశం. ఈ 15వ తారీఖు లోపు న్యూ యాక్టివేషన్స్. ఇప్పుడు బయట 2 రకాలుగా జనరల్ ఉంటారు, పిఎంఏ ఎన్ఎంఏ. నెగిటివ్ మెంటల్ యాటిట్యూడ్ లైసెన్స్ వచ్చిందా, నెంబర్ వచ్చింది, ఇవన్నీ అడిగే వాళ్ళు పక్కన పెట్టి పిఎంఏ పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళందరినీ కూడా మనకి చాలా వాల్యుబుల్ టైం ఇది. వాళ్ళతో డిస్కషన్ చేసి మన బంధువులు మన చుట్టాలు పండగకు వస్తారు కాబట్టి వాళ్ళందరి దగ్గర న్యూ ఐడీస్ వేసి, రెండోది కమ్యూనిటీని పెంచవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే శ్రీనివాస్ రెడ్డి గారు 15వ తారీఖు దాకా టైం ఇచ్చారంటే చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే చాలా మంది అయ్యే అవకాశం ఇందులో ఉంటుంది మా టీంలో. అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా ముందుగా మనం కమ్యూనిటీని పెంచడానికి ఎక్కడికక్కడ మీటింగులు పెట్టి మనం కమ్యూనిటీని పెంచాలి. ఏదైనా సరే కమ్యూనిటీని పెంచిన తర్వాతే, కమ్యూనిటీ వచ్చిన తర్వాత దాని డెవలప్మెంట్ కానీ కాయిన్ ప్రైస్ కానీ అన్ని విధాలుగా బాగుంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, గుడ్ స్పీచ్ సార్. ఉంటాను సార్, థ్యాంక్ యూ సార్, నమస్తే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఓకే మిశ్రా గారు. ఓకే సార్, ఆల్ ఆఫ్ యూ గుడ్ నైట్ సార్. గుడ్ నైట్ ఎవ్రీబడి. మళ్ళీ ఎల్లుండి కలుద్దాం సార్ తప్పనిసరిగా. రేపు ఒక్కసారి మన జూనియర్స్ కి మన సీనియర్స్ కి అందరికీ కూడా ఇంటిమేట్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లో రేపు దసరా ఒక్కరోజు కొంచెం లీవ్ ఇస్తే ఎల్లుండి నుంచి మనం కంటిన్యూ చేసుకుందాం మనం. ఓకే సార్, శ్రీని గారు క్లోజ్ చేసాను సార్. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ టు ఆల్ సార్. నెక్స్ట్ మనకి హిందీ జూమ్ మీటింగ్ కి తప్పనిసరిగా అందరూ రండి. హిందీ వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా రండి సార్, ప్రతి ఒక్కరు. ఓకే సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ మోర్ ఎర్నింగ్ సార్.